నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్ డిబేట్ టైం. నేను మీ లక్ష్మీనాగ్ నరహర్ శెట్టి. హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2 ప్రాజెక్ట్ చుట్టూ రాజకీయ వేడి మరింత పెరుగుతుంది. సీఎం రేవంత్ రెడ్డి ఈ ప్రాజెక్టు లేట్కి కారణం కేసీఆర్ కూడా అని విమర్శించారు. అంతేకాదు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మెట్రో ఫేజ్ 2కు అడ్డుపడుతున్నారని ఆరోపిస్తుంటే, మరోవైపు కిషన్ రెడ్డి మాత్రం ఆ ఆరోపణలు తీవ్రంగా ఖండిస్తున్నారు. తాను ఎప్పుడు కూడా తెలంగాణ అభివృద్ధికి సహకరించానని, ప్రాజెక్టులను అడ్డుకోవడం తన విధానం కాదని ఆయన స్పష్టం చేశారు. ఇక మెట్రో ఫేజ్ 2కు కేంద్రం 50% నిధులు ఇవ్వడానికి సిద్ధంగా ఉందని కిషన్ రెడ్డి చెబుతుండగా, కేంద్ర అనుమతులు, రుణాల మంజూరులో జాప్యం జరుగుతుందని రాష్ట్ర ప్రభుత్వం వాదిస్తుంది. ఈ నేపథ్యంలో అసలు నిజమేంటి? మెట్రో ఫేజ్ 2 ఆలస్యానికి గల బాధ్యత ఎవరిది? ఇది అభివృద్ధి అంశమా లేక రాజకీయ ఆరోపణల యుద్ధమా? హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2 అభివృద్ధికి అడ్డంకులు ఎవరు? కేంద్రమా, రాష్ట్రమా? ఇదే అంశంపై ఈరోజు చర్చ కొనసాగిద్దాం. చర్చలో పాల్గొనేందుకు మనతో అందుబాటులో ఉన్నారు బీజేపీ నేత గంగాపురం వెంకటరెడ్డి గారు మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా కాంగ్రెస్ అధికార ప్రతినిధి డాక్టర్ శివకుమార్ లాల్ గారు కూడా మనతో అందుబాటులో ఉన్నారు. ఇక రాజకీయ విశ్లేషకులు బండారు రామ్మోహన్ గారు కూడా మనతో అందుబాటులో ఉన్నారు. ఇక బీఆర్ఎస్ నేత రామ్మోహన్ గారు కూడా మనతో జాయిన్ అవుతారు. ముందుగా మనం బీజేపీ నేత గంగాపురం వెంకటరెడ్డి గారితో మాట్లాడదాం. వెంకటరెడ్డి గారు నమస్తే అండి. నమస్తే వెంకటరెడ్డి గారు, ఏదైతే రేవంత్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు ఉన్నాయో, ఇప్పుడు దానికి కిషన్ రెడ్డి గారు కూడా దానికి ఖండించడం జరుగుతుంది. అసలు ముఖ్యమంత్రి గారు చెప్తున్న వాళ్ళు వాస్తవం ఉందనుకోవాలా, కేంద్ర మంత్రి గారు చెప్తున్న దానిలో వాస్తవం ఉందనుకోవాలా? అసలు ముఖ్యమంత్రి గారు ఏమన్నారో ఒకసారి మనం ఒక బైట్ ప్లే అవుతుంది చూద్దాం. లేకపోతే నీతో నాట్యం పని ఉంది, నేను అక్కడ దాటని ఇక్కడ దాటి నాట్యం పని ఉందా? కావలికారు పని చేయడానికి మీరంతా ఒకటే కదా. నువ్వు అధికారంలోనే తెలంగాణ రాష్ట్రం తరఫున యూనియన్ క్యాబినెట్ ఉత్తమే మంత్రి క్యాబినెట్ ర్యాంక్ లో క్యాబినెట్ మీటింగ్ లో మాట్లాడాల్సింది నువ్వే మోడీ గారితో. ఈటెల రాజేందర్కి మాట్లాడదామన్నా కూడా అందులో ఎంపీ లేదు కదా. పోనీ నువ్వు నీ పార్టీకి ఎంత నిబద్ధత కలిగిన వాళ్ళు మళ్ళీ మీ ఎమ్మెల్యేలు మీ ఎంపీలు మోడీ గారికి లెటర్ ఇచ్చేసారు. నువ్వు ఏ పేట్లో వెళ్తున్నావు, ఏ పేట్లో పండుకుంటున్నావు నువ్వే చెప్పారు కదా. దొంగలు కాదు పేట్లోకి రాదని నన్ను ఎందుకంటే కిషన్ రెడ్డి గారు, నేనేమన్నా నేనేమన్నా కేసీఆర్ 2023 నేను అన్నాడు, ఏమన్నట్టు ఏదో అన్నాడు కదా, రండా అన్నాడు కదా. నేను అట్లా ఏమన్నా అంటే నాకు కిషన్ అన్న మర్యాద ఇచ్చే మాట్లాడుతూ కేసీఆర్ అన్నట్టు నేను రండా అని ఎప్పుడు అని అంటున్నా. నేను ఏమన్నా తక్కువ చేసి మాట్లాడుతున్నా? నీ గౌరవం తగ్గట్టు నేను ఎప్పుడన్నా మాట్లాడుతున్నా? లేదు, నువ్వు ఒక యూనియన్ క్యాబినెట్ మినిస్టర్, ఒక స్టేట్ చీఫ్ మినిస్టర్, మన ఇద్దరి మధ్యలో సత్సంబంధాలు ఉండాలి, మన ఇద్దరం కలిసి రాష్ట్రానికి నిధులు తీసుకురావాలి, మన నగరాన్ని అభివృద్ధి చేసుకోవాలని మాత్రమే నేను అడిగిన. కేసీఆర్ నిన్న అంత మాట అంటే కళ్ళెత్తు మాట అనేది, కన్నెత్తి కేసీఆర్ చూడలే కిషన్ రెడ్డి గారు. నేను ఏమనుకుందో ఎదురు చూపుతున్నాడు, గప్పలు చూస్తున్నాడు, తొడలు ధరిస్తున్నాడు, నీ సంగతి తెలుస్తాడు. నేనేం చేసినాను ఆయన. మళ్ళీ దాంతో ఆ పక్కన రామచంద్రరావు గారు పెద్ద సినిమా చూసారు ఎవరైనా. వేణుమాధవ్ అపరిచితుడు వేసే అందరినీ చదివిస్తుంటారు. రామాచారి రామ్ పట్టలు జరుపుకుంటాడు, నన్ను అడ్డుకునేటోడు పుట్టలేదంటాడు. నేను ఇళ్ళని కోటాలిస్తే గుజరాత్ కు మొన్ననే అహ్మదాబాద్ మెట్రో ఫేజ్ 2 నిధులు ఇచ్చి చూసిన కదా మన క్యాబినెట్ లో. అహ్మదాబాద్ మెట్రో రాగలుగుతుంది, హైదరాబాద్ మెట్రో మాత్రం ఆగిపోతుంది. ఏం చెప్తారు? ఉత్తరప్రదేశ్కి ఇచ్చిండ్రు, అహ్మదాబాద్కి ఇచ్చుకున్నారు, వాళ్ళకి కావాల్సిన దగ్గర వాళ్ళు ఇచ్చుకోరు. చివరికి ఆంధ్రప్రదేశ్లో వైజాగ్ కూడా ఇచ్చారా? ఎంతుంటుంది తత్తుంటుంది, మన జూబ్లీస్ ఆ పక్కన మాదాపూర్ గత్తుంటుంది గత్తుంటుంది, వైజాగ్ కూడా ఇచ్చేసారు. ఇంత పెద్ద విశ్వనగరం హైదరాబాద్కి ఇవ్వట్లేదంటే వివక్ష ఏ స్థాయిలో కొనసాగుతుంది అనుకోవాలి. కోటాలిస్తే గుజరాత్ కు మొన్ననే అహ్మదాబాద్ మెట్రో. రైట్, ఏమంటారు వెంకటరెడ్డి గారు? ఇప్పుడు ఒకటి లక్ష్మీనాథ్ గారు, పెద్దలు రామ్మోహన్, మరి డాక్టర్ గారు, ఇంకా రాబోయే మిత్రులందరికీ కూడా నమస్తే. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి భాషా ప్రయోగం అనేటువంటిది ఇలా కొత్తదేం కాదు. మొత్తం 79 సంవత్సరాల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ ఇప్పటి వరకు కానీ పాలించినటువంటి ముఖ్యమంత్రులు కొంత కేసీఆర్ గారు మాట్లాడిన సందర్భాలు మనకు కనపడతాయి. కాకపోతే ఏంటంటే ఇంత అధ్వాన్నంగా, అవమానకరంగా, దిగజారిన భాషా ప్రయోగానికి మూలకర్త, సిద్ధాంతకర్త రేవంత్ రెడ్డి గారు అని చరిత్రలో మిగిలిపోతారు. ఇప్పుడు ఆయన మాట్లాడేటువంటి పద్ధతి వల్ల కొత్త కాదు. గత 30 మాసాలుగా ఇదే పద్ధతి మాట్లాడుతున్నాడు. పేగులు మెడలేసుకొని తిరుగుతా, బొక్కలు మెడలేసుకొని తిరుగుతా, 200 మీటర్ల కిందికి పాతి పెడతా, మొన్న కిషన్ రెడ్డి గారి గురించి కూడా మాట్లాడడం జరిగినటువంటిది. గతంలో కేసీఆర్ గారు మాట్లాడినటువంటిది అసభ్యకరమైనటువంటి 2 మాటలను కూడా ఆయన మొన్న ప్రస్తావించడం జరిగింది. ఏమి శ్రీనివాసరెడ్డి గారు ఏమన్నాడు కేసీఆర్ గారు ఆ రోజున అని చెప్పి ఆ మాటలను మళ్ళీ ఇతను మాట్లాడడం.
ఇది దిగజారినటువంటి సంస్కారానికి ప్రతీక, ఒక గుర్తు, చారిత్రక ఘట్టంలో మిగిలిపోయేటువంటిది రేవంత్ రెడ్డి గారు. కాబట్టి దీన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నటువంటి ఒక సందర్భం. నిన్న మాట్లాడండి కిషన్ రెడ్డి గారు, చాలా చక్కగా మాట్లాడాడు. ఒక్క మాట కూడా వ్యక్తిగతంగా తీసుకోలే ఆయన. గతంలో గట్టిగా మాట్లాడినాడు. బహుశా కిషన్ రెడ్డి గారు మాట్లాడాలనుకున్నారు, మాట్లాడతాడు ఇప్పుడు, తప్పకుండా మాట్లాడతాడు. ఎందుకంటే పొలిమేరలకు రానియము ఆయన అన్నాడు. పొలిమేరలకు రానియకపోతే నీదేమన్నా సొత్తా, ఇది తెలంగాణ గడ్డనా నీరా, నేను గడ్డ ఈ గడ్డ మీద కూడా పుట్టలేదు అన్నాడు. సరిపోలేదు ఆ మాట. కిషన్ రెడ్డి గారు ఆ మాత్రం మాట్లాడినంటే దాని అర్థం వేరే రకంగా ఉంటుంది. కాబట్టి నేను ఏమంటున్నా అంటే, మెట్రో కేంద్రంగా రాజకీయాలు గత వారం రోజుల నుంచి వేడెక్కుతున్నటువంటి ఒక సందర్భాన్ని మనం జాగ్రత్తగా విశ్లేషణ చేస్తే, ఎందుకంటే పెద్దలు రామ్మోహన్ గారు ఉన్నారు కాబట్టి మేమంటే పార్టీ పరంగా మాట్లాడచ్చు, ఆయన ఒక విశ్లేషణ అన్ని వర్గాలకి ఉన్నటువంటి ఇష్యూ ఏందనేది మాట్లాడడానికి ప్రయత్నం చేస్తుందని మనం భావిస్తాం, కోరుకుందాం కూడా, విజ్ఞప్తి కూడా చేద్దాం. ఎప్పటికీ కూడా బీఆర్ఎస్ పార్టీకి తొత్తుగా కిషన్ రెడ్డి వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ నేతలందరూ కూడా ఆరోపిస్తున్న పరిస్థితి, ఇంక్లూడింగ్ ముఖ్యమంత్రి గారు. దీనిలో వాస్తవం ఉందంటారు. ఎందుకు ఇలా కాంగ్రెస్ నేతలు అంటున్నారంటే మీరేమంటారు? ఇప్పుడు ఒకటండి, అన్ని రంగాల లోపల కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైంది, వైఫల్యాలు చెందింది, ప్రజా వ్యతిరేకత వచ్చింది, అసంతృప్తి వచ్చింది, ఏమి చెప్పుకోవడానికి వాళ్ళకి అవకాశాలు లేనటువంటి ఒక పరిస్థితి ఏర్పడ్డటువంటి ప్రత్యేక అసంతృప్తి జ్వాలల మధ్య ఇవాళ కాంగ్రెస్ పార్టీ అంతర్గత సమస్యలు ఉన్నాయి. మీనాక్షి నటరాజన్ కేసు ఉంది. అంతర్గతంగా ఎవరు కారకులు అనేటువంటిది చివరికి అది వాళ్ళు వీళ్ళు భారతీయ జనతా పార్టీ మధ్యప్రదేశ్ లింక్ అంతా డొంకంతా కదిలి ఎక్కడికి వచ్చింది లక్ష్మీనాథ్ గారు? తమ పార్టీలోనే, కాంగ్రెస్ పార్టీలోనే కొంతమంది ఆ పని చేస్తున్నారు అనేటువంటిది ఇవాళ స్పష్టంగా కనపడుతున్నటువంటి ఒక అంశం. దాన్ని కాదనలేరు వాళ్ళు. ఇప్పుడు మొదలేదో కొంత బుకాయించినారు భారతీయ జనతా పార్టీని. భారతీయ జనతా పార్టీ మా మంత్రి అక్కడ చెప్పినటువంటిది ఏంటి, ఇక్కడి నుంచి వచ్చిన సమాచారం మేరకే అది రిజెక్ట్ అయింది అనేటువంటి పద్ధతి. కాబట్టి ఎవరు కారకులు, అన్ని వేళ్ళు ఎవరి వైపు చూపిస్తున్నాయి, దాన్ని డైవర్ట్ చేయాలి కదా. డైవర్ట్ చేయాలనుకున్నప్పుడు ఇంకా ఈ పద్ధతి అనుకున్నారు. నేను మెట్రో గురించి నాకు తెలిసినటువంటి విషయాలు చెప్తాను. రాజశేఖర రెడ్డి గారు మెట్రో ప్రారంభించిన తర్వాత కొంత వర్క్ స్టార్ట్ అయినాక కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చినారు 2014లో. సుమారుగా నాకు జ్ఞాపకం ఉన్నంత వరకు సబ్జెక్టు కరెక్షన్ రామ్మోహన్ గారు చెప్పాలి, 3 సంవత్సరాలు దాని మీద వర్క్ జరగలేదు. కేసీఆర్ గారు కూడా దాన్ని బ్లాక్ మెయిల్ చేసే పరిస్థితులకు వచ్చింది, ఎల్లంటి పారిపోయే పరిస్థితి వచ్చింది, ఎగ్జిట్ అయ్యే పరిస్థితులు కూడా బాగుండదని చెప్పి దాని మీద అగ్రిమెంట్లు, ఏమేమి అగ్రిమెంట్లు అయినో రకరకాల. ఇప్పుడు ఆ ప్రాజెక్టుల తర్వాత రాజకీయ నాయకులు చేసేటువంటిది ఏంటంటే, వాళ్ళకు కావాల్సిన వాళ్ళకి కావాలా, వీళ్ళు ఇవ్వాల్సిన వీళ్ళు ఇవ్వాలా, అవన్నీ జరిగిన తర్వాత మొత్తం మీద మెట్రో ఫస్ట్ ఫేజు ప్రారంభించబడ్డది. గౌరవ ప్రధానమంత్రి గారు ఏం జరిగింది, కేంద్ర ప్రభుత్వం 1250 కోట్లు ఇచ్చింది. సరే ఏదో అటో ఇటో జరిగినటువంటి పరిస్థితి. మెట్రో 2కి వచ్చేటప్పటికి మెట్రో 1 నిర్వహిస్తున్నటువంటి ఎల్ఎన్టీ వాళ్ళు వెనక్కిపోయినారు. మాకు 400-500 కోట్లు నష్టం వస్తుంది సంవత్సరానికి అని వీళ్ళ ఇవన్నీ చూసిన తర్వాత వాళ్ళకి అన్ని చూస్తారు. చెప్పరు కదా పాప, వ్యాపారస్తులు చాలా విషయాలు చెప్పరు. పెద్ద పెద్ద వ్యాపారస్తులు వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో వ్యాపార కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి ఏది కూడా చెప్పరు. వాళ్ళకు ఉండేటువంటి భయాలు వాళ్ళకు ఉంటాయి. కాబట్టి ఇవన్నీ చూసి వీళ్ళని చూసి పారిపోయే పరిస్థితికి వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం సలహా మేరకు వీళ్ళే టేక్ ఓవర్ ఇచ్చినారు. గత మే 8వ తేదీ నాడు ఏదో 15,000కో 13,500 కోట్లకో ఏదో సమ్ అగ్రిమెంట్లు చేసుకున్నారు. అగ్రిమెంట్ చేసుకుని మేము మా కంట్రోల్లోకి వచ్చిందని చెప్పినారు. అంతవరకు బాగుంది. ఫస్ట్ ఫేజ్కు సంబంధించినటువంటి లోన్ ఏదైతే ఉందో మనం రోజు చదువుతున్నటువంటి జపాన్ కంపెనీ ఇచ్చిందని, ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా అగ్రిమెంట్ అయిందని, అక్కడ 13,600 కోట్లు ఏదో సంథింగ్ అనేటువంటిది వచ్చింది. అది ఆగిపోయింది. మొన్నటికే రావాలా. దీనికి కారకులు, డబ్బు రాకపోవడానికి కారకులు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారే డైరెక్ట్ అటాక్ పెట్టినాడు. ఇక తిట్టినవాడు కూడా మాట్లాడినాడు. కిషన్ రెడ్డి గారు ఆగితే ఎంత పరిస్థితి? ఖట్టర్ గారు మంత్రి గారు ఉన్నారు, వైష్ణవ్ గారు రైల్వే మంత్రి గారు ఉన్నారు, క్యాబినెట్ ఉంది, బలమైనటువంటి ప్రధానమంత్రి గారు ఉన్నారు. ఇదందరినీ కాదని కిషన్ రెడ్డి గారు ఆపుతారు అనేటువంటి కొత్త ఒక ప్రచారాన్ని తీసుకుపోవడానికి ప్రయత్నం చేశారు. మనం దీంట్లో ఏంది అనేటువంటిది వాస్తవానికి నేను మాట్లాడాను కిషన్ రెడ్డి గారితో మొన్న. ఆయన శ్రీశైలంలో ఉన్నాడు, నిన్న ప్రెస్ మీట్ పెట్టి చెప్పినాడు. దానికి సంబంధించిన నోటు కూడా పంపించడం జరిగింది. ఎందుకు ఆగింది? ప్రతిదీ చెప్పింది ఏంటంటే కిషన్ రెడ్డి గారు అడ్డం పడ్డాడు. కిషన్ రెడ్డి గారు దీనికి బాధ్యుడు. చిల్లరగా మాట్లాడి అరిచినటువంటి ముఖ్యమంత్రి గారు కిషన్ రెడ్డి గారు ఇచ్చిన సమాధానం నా చెంపపెట్టు. ఎందుకు ఆగింది అనేటువంటి విషయం గురించి ఆయన చెప్పడం జరిగినప్పుడు వచ్చినటువంటి అంటే ఏమిటి, ఈ మెట్రో కార్యక్రమాలన్నీ నిర్మాణం జరిగిన తర్వాత వచ్చేటువంటి ఆదాయాలను, ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్, ఆపరేటింగ్ నిర్వహణ ఖర్చులు, నిర్వహణేతర ఆదాయాలు, అప్పు, వడ్డీలు, వీటికి మధ్యన ఎట్లా పంచాలనేటువంటి దాని మీద కేంద్ర ప్రభుత్వం సలహాలు ఇచ్చింది. ఈయన ఏం పెట్టాడంటే
అప్పు మొదలు చెల్లించాలా, వడ్డీ చెల్లించాలా అనేటువంటిది ఇతని అగ్రిమెంట్ లో చెప్పొచ్చు. ముఖ్యమంత్రి గారికి ఆయన ఉండే హక్కు ఉంది, చెప్పినాడు. నిర్వహణ ఖర్చులకు వచ్చేటప్పటికి మొదలు నిర్వహణ ఖర్చులు, నిర్వహణకు సంబంధించినటువంటి వాటిని చూసుకోవాలా, అది స్టెబిలైజ్ కావాలా, సస్టైన్ కావాలా అనేది కేంద్ర మంత్రి కట్టల్ గారు చెప్తున్నటువంటి వాదన. ఇది నిన్న కిషన్ రెడ్డి గారికి మెసేజ్. ఇది చిన్న వివాదము. అక్కడ ఐఆర్ఎఫ్సి, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వము, మధ్యన కేంద్ర ప్రభుత్వం కూర్చొని మాట్లాడుకుంటే సెటిల్ అవుతుంది. ఈ విషయం మరి ఎందుకు చెప్పలేదు రేవంత్ రెడ్డి గారు? రైట్, అన్ని రెడీ అయినాయి, సాయంత్రం లోపల రావాలని చెప్పండి, అబద్ధాలు ఆడుతున్నాడు. ఇప్పుడు నిన్న కిషన్ రెడ్డి గారు చెప్పినటువంటి పాయింట్కి సమాధానం చెప్పాలా, నిన్ననే చెప్పాలా. నిన్న లెటర్ రాసిండు కానీ ఆ సమాధానం చెప్పాడు. నేను వస్తాను కిషన్ రెడ్డి గారు. ఎక్కడికి అన్నాడు కిషన్ రెడ్డి గారు? నేను ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తా మంత్రి గారి దగ్గరికి. నాకు బేసిసాలు లేవు, తెలంగాణ అభివృద్ధి, నేను తెలంగాణ పెట్టాను, నేను హైదరాబాద్ లో నేను ఎన్నికైనా హైదరాబాద్ నేను ప్రజలకు బాధ్యతలు ఉన్నాయని చెప్పినాడు. కాబట్టి రేవంత్ రెడ్డి గారి మాటలు నమ్మే పరిస్థితి వల్ల తెలంగాణ సమాజం లేదు. నోటికి వచ్చింది అరిచి తిట్ల ముఖ్యమంత్రి, పనిచేయ అంటే తిట్ల ముఖ్యమంత్రి, తిట్లు పొద్దున్న లేచింది సాయంత్రం దాకా తిట్లు తిట్లు తిట్లు. ఇది ఆయన అనుకుంటున్నాడు సినిమాలో హీరోలు మాట్లాడినట్టుగా మాట్లాడుతున్నాడు. ఎంతకాలం మాట్లాడతాడు అంటున్నా. ఈటల రాజేందర్ మంత్రి అవుతాడు, కిషన్ రెడ్డి గారిని తీసేస్తే ఏందంటే మాట్లాడేది? నీ ఇల్లేదో సంసారం చక్క చేసుకోరాదు, కారణం చెప్పరాదు. మీనాక్షి నటరాజన్కి ఎవరు కారకులు? వేళ్ళని నీ వైపు చూపిస్తున్నాయి కదా, నీకు అనుబంధంగా ఉండే నాయకుల వైపు చూపిస్తున్నారు కదా. కాబట్టి రాజకీయాలలో ఎవరు శాశ్వతం కాదు. వచ్చి ఇక్కడ కూర్చున్నావు సీటు మీద, 4 మాటలు మాట్లాడినా ప్రజలు నమ్మరు. కేసీఆర్ మీద వ్యతిరేకత ఉండే ఆ మాటలు ప్రజలు రిసీవ్ చేసుకున్నారు. నువ్వేదో గొప్పగా చేస్తావనుకున్నారు, చేసే పరిస్థితుల్లో నువ్వు లేవు, నువ్వు వెళ్ళిపోయే స్థాయిలోకి వచ్చినావు. కాబట్టి కిషన్ రెడ్డిని టార్గెట్ చేస్తే కిషన్ రెడ్డి మాట్లాడు అనుకున్నాడు. కానీ కిషన్ రెడ్డి గారు గట్టిగా మాట్లాడతాడు. ఆయన మాట్లాడిన అశ్లీష భాష అశ్లీలం మాట్లాడకపోవచ్చు కానీ డెమోక్రటిక్ పద్ధతి కిషన్ రెడ్డి నుంచి మాట్లాడతాడు. మీ అభిప్రాయం అర్థమైంది. మళ్ళీ మాట్లాడతారు సార్, అందుబాటులో ఉండి మనతో శివలాల్ కుమార్, డాక్టర్ శివకుమార్ లాల్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. కాంగ్రెస్ అధికార ప్రతినిధి శివకుమార్ గారు, నమస్తే సార్. నమస్తే లక్ష్మీనాథ్ గారు. ఏంటి శివకుమార్ గారు, భాష రేవంత్ రెడ్డి గారి భాష అంటూ వెంకటరెడ్డి గారు చెప్తున్నారు, దీనిలో వాస్తవం ఉందంటారా? రేవంత్ రెడ్డి గారు నేనేమనలేదయ్యా, నేను కేసీఆర్ మాట్లాడినట్టు మాట్లాడినా, ఇంత గౌరవంగా మాట్లాడానని చెప్పి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్న పరిస్థితి ఏంటి? మెట్రో మంటలు గల ప్రధాన కారణం ఏంటి? రాష్ట్రమా, కేంద్రమా? ఏమంటారు మీరు? ముందుగా ఏఎన్ఎం టీవీ ప్రేక్షకులకు, మీకు ప్యానల్ ఉన్న బండారు రామ్మోహన్ రావు గారికి, వెంకటరెడ్డి గారికి, తర్వాత మా రామ్మోహన్ బ్రదర్ ఎవరైతే బీఆర్ఎస్ నాయకుడు, ఆయనకు కూడా నమస్కారం. అయితే లక్ష్మణ గారు, మొత్తానికి తిట్ల పురాణం అనేది బాగా మనకందరికి కూడా 10 సంవత్సరాల నుంచి బాగా అలవాటు అయిపోయింది. గతంలో ఉద్యమ కాలంలో స్టార్ట్ అయిన దానికి మనం అందరం కూడా హర్షించినాం. సరే, తెలంగాణ వాళ్ళ జాగో, ఆంధ్ర వాళ్ళ బాగో అనడము, సన్యాసులు అన్నారు, దద్దములు అనడం అనేది ఒక భాష అనేది మనం కేసీఆర్ ద్వారా నేర్చుకోవడం జరిగింది. కానీ అదే తిట్ల పురాణాన్ని కంటిన్యూ చేయాల్సిన అవసరం ఏం చేశాం. రెండోది ఏంటంటే, మటుకు మనకు ఏదైతే నిధులు రావాలో ఆ నిధులని తీసుకురావడానికి ఖచ్చితంగా తెలంగాణ అభివృద్ధికి కానీ, మెట్రో విషయంలో కానీ ఏదైతే మనం అనుకుంటున్నామో అది రావాలని నేను కూడా కోరుకుంటున్నా. కిషన్ రెడ్డి నేను సపోర్ట్ చేస్తా, నాకు దీంట్లో ఏమి నా ఇన్వాల్వ్మెంట్ ఏం లేదు, నేను రమ్మంటే వస్తా అని చెప్పి నిన్న చెప్పిండని ఇప్పుడు వెంకటరెడ్డి గారు చెప్తున్నారు. కానీ ఒక సామాన్య ఇష్యూలో, చిన్న ఇష్యూ, నేను సనత్నగర్ కాన్స్టిట్యున్సీలో ఉంటా, బంచలాల్పేట డివిజన్. నేను ఉండే ఏరియాలో ఒక అభివృద్ధి గురించి నేను పెడితే నాకు తెలియకుండా వెనకాలకేని గతంలో మేము పెద్దలము లేకపోతే గద్దలలాగా ఇది మింగుతాము అనుకున్న వాళ్ళు ఖాళీ అధికారులకు ఫింగరింగ్ చేసి వదిలేసారు. మీరు నమ్మండి నమ్మకపోండి, నేను ఈ మాట నేను ఎందుకంటే ప్రాంతము మాట అన్నారు ఇందాక, ఆయన ఏదో మాట్లాడారు అంట అని. అసలు ఆయన ఏం మాట్లాడారు? కిషన్ రెడ్డి గారు బయట కూడా ఒకసారి ప్లే అవుతుంది, చూద్దాం, మీరు కంటిన్యూ చేద్దరు కానీ. కిషన్ రెడ్డి గారు బయట చూద్దాం. రైట్ ఓకే. కూడా చెప్పారు, నేను కలెక్టర్ గారిని అనేక సార్లు కలిశాను,
కలిసిన ప్రతిసారి సోషల్ మీడియాలో పెట్టాను. సోషల్ మీడియాలో 2 డేట్లు తీసుకుని నా సోషల్ మీడియా డేట్లు నాకే చెప్తున్నాయి. ఈరోజు ఒకటే మనం చేస్తా ఉన్నాను, కేంద్ర ప్రభుత్వము అనేక రకాలుగా తెలంగాణ అభివృద్ధి కోసం పనిచేస్తా ఉన్నాము. తెలంగాణ బిడ్డగా ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం నిరంతరం పోరాటం చేసినటువంటి వ్యక్తిగా చివరకు ఢిల్లీకి వచ్చి 2 సార్లు ధర్నాలు నిర్వహించి ఏపీ భవన్ లో లోక్సభకు రాజ్యసభకు మధ్యలో బిల్లు పాస్ కావాలని అమరణ నిరాహార దీక్ష చేసి బిల్లు పాస్ అయిన తర్వాతనే ఏపీ భవన్ లో అమరణ నిరాహార దీక్ష విరమించిన విషయాన్ని సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. తెలంగాణ అభివృద్ధి పట్లనో హైదరాబాద్ అభివృద్ధి పట్లనో మాకెవరు పాఠాలు చెప్పాల్సిన అవసరం లేదు, ఎవరి సర్టిఫికెట్ మాకు అవసరం లేదు. అది కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ కావచ్చు, లేక సుమారు 1,75,000 కోట్ల రూపాయలతోటి తెలంగాణలో జాతీయ రహదారుల అభివృద్ధి కావచ్చు, లేక 42 రైల్వే స్టేషన్లు ఏకకాలంలో ఈరోజు తెలంగాణలో మోడీ గారి ప్రభుత్వం అమలు చేస్తా ఉంది. హైదరాబాద్ లో కూడా సికింద్రాబాద్ గానీ, నాంపల్లి గానీ, చర్లపల్లి గానీ ఇనిషియేటివ్ తీసుకొని ల్యాండ్ అక్విజిషన్ విషయంలో ఆ రోజు కేసీఆర్ కు ఈ రోజు రేవంత్ రెడ్డికి ఉత్తరాలు రాసి సహకరించాలని కోరిన విషయాన్ని సందర్భంగా మనం చేస్తున్నాం. ఒక సికింద్రాబాద్ రైల్వే స్టేషనే 720 కోట్ల రూపాయలతోటి ఆ రైల్వే స్టేషన్ మేము అభివృద్ధి చేస్తున్న విషయాన్ని సందర్భంగా మనం చేస్తున్నాం. 350 కోట్ల రూపాయలతో నాంపల్లి రైల్వే స్టేషన్ ను ఏ రకంగా మరి పనులు ప్రారంభించామో ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. ఇవన్నీ కూడా రేవంత్ రెడ్డి కోరితే చేయలే, కేంద్ర ప్రభుత్వము బాధ్యతగా భావించాం కాబట్టే ఈ పనులు మొదలు పెట్టాము. అదే ఎంఎంటీఎస్ ఇచ్చినట్లయితే సిటీలో సెకండ్ ఫేజ్ కోసం నాడు కేసీఆర్ సహకరించకపోయినా మోడీ గారిని ఒప్పించి మోడీ గారిని హైదరాబాద్ కు ఆహ్వానించి వారి చేతుల మీదుగా ఎంఎంటీఎస్ ప్రారంభించిన విషయాన్ని మనం చేస్తా ఉన్నాను. అదేవిధంగా జైరాబాద్ లో ఇటీవల ఇండస్ట్రియల్ పార్క్, అంతేకాకుండా ఎన్టీపీసీ పవర్ ప్రాజెక్టులు ఈరోజు మరి ఏ రకంగా ముందుకు తీసుకెళ్తున్నాం మనకు తెలుసు. రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్, రైల్వే ఫ్యాక్టరీ ఈరోజు రాదనుకున్నటువంటి ఫ్యాక్టరీని మళ్ళీ తెలంగాణకు తీసుకొచ్చిన విషయాన్ని మనం చేస్తున్నాం. పార్లమెంటులో చెప్పడం జరిగింది, ఇక వీలు కాదు రైల్వే ప్రాజెక్ట్ అన్నటువంటి స్థలంలో కూడా మళ్ళీ ప్రాజెక్టును మళ్ళీ తెలంగాణకు తెచ్చి ఈరోజు 80% పనులు పూర్తి అయిపోయినాయి. ఆధునికమైనటువంటి రైల్వే కోచ్ల నిర్మాణం కానీ, రైల్వే ఇంజన్ల నిర్మాణం కానీ. రైట్, శివలాల్ గారు ఇప్పుడు చెప్పండి ఏమంటారు? శివలాల్ గారు ప్లీజ్, ఆడియో మ్యూట్ లో ఉంది చూడండి. శివలాల్ గారు అన్మ్యూట్ చేయండి. ఓకే ఓకే. ఎస్ ఎస్. అయితే ఇంతకు ముందు నేను రిపీట్ చేసింది అదే. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నా అంటే, వెంకటరెడ్డి గారికి నేను చెప్పే సంజాయిష్ ఇది. ఎందుకంటే పెద్ద మనిషి, అనుభవం ఉంది, సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంది, లేదని కాదు. నేను ఏమంటున్నంటే, రేవంత్ రెడ్డి చెప్పిన మాటల ఒకవేళ కిషన్ రెడ్డి గారు ఒక జస్ట్ స్థాయిగా చేస్తే మటుకు సెంట్రల్ గవర్నమెంట్ కి ఇప్పుడు మామూలుగా నేను అనౌన్స్ చేయించిన, లేకపోతే కోచ్ ఫ్యాక్టరీ వచ్చింది, లేకపోతే ఇంకోటి వచ్చింది, లేకపోతే నాకు ఉద్యమకారులు అంటే నాకు అభిమానం అని చెప్పిండు, అంత మటుకు ఓకే, దాన్ని మనం కాదంటలేం. కానీ ఇవన్నీ చెప్పి కూడా అది మామూలుగా కొన్ని మార్వాడి షాప్ల అరే చాయ్ లారే అని ఇట్లా అంటారంట. అంటే అర్థమైంది, వాడు చాయ్ లారే అని చెప్పి నువ్వు వింటావు, నేను వింటాం, అందరు వింటాం, కానీ ఈ చెయ్యి ఏదైతే ఊపుతుండో అది రావద్దు, అటే పో అన్నట్టు అర్థం. ఈ రకంగా నేను ఇంతకు ముందు చెప్పినట్టే, నేను ఉండేది సరద్దార్ కాన్స్టిట్యున్సీ పంచలాల్పేట్ డివిజన్ లో ఒక అభివృద్ధి పనికి నేను పెడితే గతంలో ఉన్న నాయకులు దాన్ని ఆపాలి అనే ఆలోచనతోని ఎంఆర్ఓలకి, ఆర్డీఓకి, లేకపోతే కమిషనర్లకి జస్ట్ వాటు లెటర్ లేదు, ఏం లేదు, నోటి బాటతోని ఆపిపోయింది. మనం ఎన్నిసార్లు జరుగుతున్నా సార్ మేము చేస్తున్నాము, మేము వీఆర్ పుట్టింగ్ అవర్ ఎఫర్ట్స్ అంటున్నారు, అంత మట్టుకే కానీ పని కాలేదు. కానీ దాన్ని ఖచ్చితంగా దాన్ని ఒక ఇనిషియేటివ్ తీసుకొని మొండి పట్టుదల ఉండి మళ్ళీ ముఖ్యమంత్రికి లెటర్ రాస్తే అది కలెక్టర్ కి పోయింది, కమిషనర్ కి పోయింది, అది ఓకే అనే రకంగా ఇప్పుడు కూడా ఆపి 1 year అయింది. మీరు నమ్మండి నమ్మకపోండి, మొన్న రీసెంట్లీ వెళితే దానికి ఎవడైతే దాన్ని ఆపిండో అనేది బయట పెట్టి మొత్తం క్లాస్ వీకడం జరిగింది. అంటే నేను ఎందుకు ఈ ఎగ్జాంపుల్ చెప్పిన అంటే, ఒకవేళ రేవంత్ రెడ్డి అన్న మాటలో కిషన్ రెడ్డి అడ్డుపడుతుండు అంటే, కిషన్ రెడ్డి గారు తెలంగాణ నుంచి మీరు నిజంగా కూడా ముఖ్యమంత్రి, ఒకవేళ సికింద్రాబాద్ పార్లమెంట్ నుంచి 3 సార్లు హ్యాట్రిక్ గా మీరు గెలవడం జరిగింది. మీరు మన పార్లమెంట్ లోనే మీరు అభివృద్ధి చేసింది ఒక శ్వేతపత్రం ఇట్లా ఏంటండి, లోకల్ ఏరియాలో నీకు కూడా ఎంపీగా మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గా మాకు కూడా మీరు వర్తిస్తారు చూడండి. అంటే నేను ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే, లోకల్ గా ఒక రకంగా మీరు దుర్భాషలు మాట్లాడారు, లేకపోతే అంటే తెలంగాణ భాషలో అటు కేసీఆర్ గారు కానీ ఇంకా మిగతా మంత్రులు కానీ లేకపోతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడినట్టు మాట్లాడాడు అని వెంకటరెడ్డి గారు చెప్పిన దానికి నేను ఒప్పుకుంటా, రైట్, కాదంటలేదు. కానీ
పని జరుగుట్లా ఒకవేళ లేదు అనుకో, అదే సెంట్రల్ మినిస్టర్ గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అపాయింట్మెంట్ ఇమీడియట్ గా నేను వస్తున్నా ఉండమని చెప్పండి, ఫేస్ టు ఫేస్ మాట్లాడండి. మీరు ఇద్దరు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళు గారా? రేవంత్ రెడ్డి మిమ్మల్ని బద్నాం చేయాలనుకుంటున్నారని మీరు అనుకుంటే మీరు ఇమీడియట్ గా ఆయన పిఏకో ఎవరికో ఫోన్ చేయండి, నేను వస్తున్నా అని చెప్పండి. రేవంత్ రెడ్డి ఉండడా? అప్పుడు ఫేస్ టు ఫేస్ మాట్లాడండి. నువ్వు ఢిల్లీకి రా, నేను మంత్రితో అడిగిపిస్తా అంత అవసరం లేదు. కొన్ని రోజుల క్రితము ఇద్దరు ఒక్కొక్కరు గల్లెలు మిలాంచుకున్నారు, రిసీవింగ్ చేసుకున్నారు, అన్ని జరిగినాయి కదా. ఈరోజు ఎందుకు ఈ సో దూరం పేరుకు మాత్రమే మెయింటైన్ చేస్తామంటున్నారు చేస్తున్నారు? కానీ చేసే విషయంలో చిత్తశుద్ధి లేదు అని మీరు అంటారు కిషన్ రెడ్డి గారి గురించి. 100%. నేను Yes. నీకు ఒక ఎగ్జాంపుల్ కూడా నేను అందుకే చెప్పడం జరిగింది. ఇప్పుడు ఎస్ మళ్ళీ ఇస్తాను శివలాల్ గారు. మనం ఒకసారి రామ్మోహన్ గారితో మాట్లాడదాం, బిఆర్ఎస్ రామ్మోహన్ గారితో. రామ్మోహన్ గారు నమస్తే సార్. నమస్తే అండి, పెద్దలందరికీ నమస్తే. ఎస్ రామ్మోహన్ గారు, ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన దానిలో వాస్తవం ఉందంటారా? బీజేపీకి కావచ్చు, కేంద్ర మంత్రిగా చిత్తశుద్ధి లేదు అని చెప్పి మరి రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. అదే రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గురించి కూడా తీవ్ర విమర్శలు చేశారు. అసలు ఈ మెట్రో రైల్ 2 ప్రాజెక్టుకి లేట్ అవడానికి ప్రధాన కారణమే కేసీఆర్ అని కూడా ఆయన ఫస్ట్ వ్యాఖ్యానించడం జరిగింది. మీరు ఎలా చూస్తారు? ఈ మొట్టమొదటి మేము బీఆర్ఎస్ పార్టీ చెప్తూనే ఉంది, కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఈయన శల్య సారథ్యం వహిస్తా ఉన్నాం. పరిపాలన చేతగాక సాకులు ఇన్ని రోజులు 2 సంవత్సరాలు గడిచిన 2 సంవత్సరాలుగా గెలిచిన 2వ రోజు నుంచి ఇది యొక్క కేసీఆర్ గారు ఇట్లా చేసిరు, కేటీఆర్ గారు చేసిరు, హరీష్ గారు చేసిరు, టీఆర్ఎస్ పార్టీ ఇట్లా, బీఆర్ఎస్ పార్టీ ఇట్లా అని 1 సంవత్సరాల పాటు ఇదే విషయాన్ని మళ్ళీ చెప్పుకుంటూ సమస్యలను పక్కదారి పట్టించడానికే డైవర్షన్ పాలిటిక్స్ పేరు మీద మాట్లాడే వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. ఇప్పుడే మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రి గారు, రాష్ట్ర ప్రాతినిధ్యం వహిస్తున్న ముఖ్యమంత్రిగా నువ్వు అక్కడ కేంద్రంలో తీసుకొని రా ప్రాజెక్టు, మెట్రో ప్రాజెక్ట్ అంటే సింపుల్ గా ప్రెస్ మీట్ పెట్టి కిషన్ రెడ్డి గారు అంటున్నాడు. కిషన్ రెడ్డి గారు నీకన్నా బలవంతుల రాష్ట్రంలో, ఆయన కేంద్రంలో ప్రాతినిధ్యం వహిస్తాడు ఒక మంత్రిగా. నువ్వు రాష్ట్రానికి ముఖ్యమంత్రివి, తప్పండ వర్గాలు నీ వెంబడున్నాయి, పార్టీ నీ వెంబడుంది, అన్ని అఖిలపక్షం తీసుకపో చేత కాకుండా, నీకు అడగడానికి చేత కాకపోతే ఎందుకు ఇట్లా అబద్ధాలు మాట్లాడడం? నీకు పని చేత కాక నువ్వు ఇవ్వాల్సిన వాటా, రాష్ట్ర వాటా 50% డబ్బులు ఇవ్వకుండా, పని చేత కాకుండా, పరిపాలన చేత కాకుండా, మెట్రో విస్తరణకు ఎంత ఖర్చు అవుతుంది, మేము ఎంత ఇవ్వాలి, తిరిగి రెవెన్యూ ఎంత వస్తుంది, మొత్తం పరిపూర్ణ రిపోర్ట్ తీసుకోబట్టి కేంద్రం ముందు రైల్వే శాఖ ముందు పెడితే వారు పని కొనసాగించి సిద్ధంగా ఉన్నారు, అందరు చెప్తా ఉన్నారు. నువ్వు కేవలం మళ్ళీ కిషన్ రెడ్డి గారి పేరు మీద మాట వేసి తప్పించుకుంటూ ఎందుకు ఈ మాట వస్తుంది అంటే, ఈ మళ్ళీ ఎందుకు గట్టిగా చెప్తున్నాడు రేవంత్ రెడ్డి ఈ విషయాన్ని బయట పేపర్లకు కానీ మీడియా ద్వారా కానీ అంటే, మొన్న జరిగిన ఎన్నికలు, రాజ్యసభ ఎన్నికల్లో ఎవరైతే మీనాక్షి నటరాజన్ జరిగిన అవమానాన్ని ఈయన ఉండి పాత్రధారిన కాబట్టి దాన్ని తప్పించుకోవడానికి డైవర్షన్ పాలిటిక్స్ చేసుకుంటూ మతి మూసి మారడికాయ చేస్తూ తెలంగాణ ప్రజలు పిచ్చోళం చేస్తుండినా. నువ్వు మెట్రో కట్టడానికి 50% డబ్బులు ఇవ్వడానికి రెడీ ఉన్నప్పుడు కేంద్రం కూడా రెడీ అని చెప్తా ఉన్నది కదా. సిద్ధంగా ఇమీడియట్ పనిష్ ప్రారంభం చేయకుండా దాని కుంటి సాకులు ఎత్తుకుంటూ ఒక మాట ఏం చెప్తావు, కేసీఆర్ గారు చేయాలంటావు, ఇంకో మాట అంటావు ఎవరైతే కిషన్ రెడ్డి గారు చేయాలంటావు. మరి నువ్వు చేస్తున్నది ఏంటో, రాష్ట్రాన్ని నువ్వు చేస్తున్నది ఏంటి పరిపాలన లోపల? ఈ 2 సంవత్సరాలుగా నువ్వు ఏం చేసినావు? దీనికి ఏమి లేదు, ముందుకు పోయేది లేదు. ఎవరంటే హిట్లరు నా యొక్క ఆరాధ్యం అంటావు, మళ్ళీ ఏం చెప్తావు, కాదు నేను అట్లా అంటావు. ఎందుకు? ఇదొకటి మొత్తం డిస్ట్రాక్షన్ పాలిటిక్స్, మొత్తం కన్స్ట్రక్టివ్ ఎక్కడ లేదు, మొత్తం డిస్ట్రాక్షనే. ఈయన వ్యవస్థనే కూలగొట్టే వ్యవస్థ, సర్వనాశనం చేసే వ్యవస్థ, ప్రజాస్వామ్యాన్ని కూలగొడతాడు, రాజ్యాంగాన్ని అభాస్యం పాలు చేస్తాడు, ప్రజల నమ్మకాన్ని బొమ్ము చేస్తాడు, రైతుల యొక్క బాధలను పట్టించుకోడు, తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీస్తాడు. మొత్తం ఎక్కడ కూడా నాశనానికి కారకులు ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రి వారు రేవంత్ రెడ్డి గారు. ఈయన నుంచి రాష్ట్రానికి ఏమైనా లాభం జరుగుతుందా అంటే 9 పైసలు లాభం లేదు, సొంత లాభం జరుగుతుంది. అన్నదమ్ములు కోట్ల రూపాయలు సంపాదించుకొని డబ్బులు జమ చేసుకుంటున్నారు. అక్కడ పార్టీని పట్టించుకునేది లేదు, తెలంగాణ అస్తిత్వాన్ని పట్టించుకునేది లేదు, ఇక్కడ ఆత్మగౌరవం పట్టించుకోలేదు. కేవలం డైవర్షన్ పాలిటిక్స్. హైడ్రా పేరు మీద ఇట్లా చేస్తున్నాం అంటే నాకు హిట్లర్ ఆదర్శం అంటాడు. ఎక్కడన్నా కనీస పరిజ్ఞానం, రాజకీయ పరిజ్ఞానం ఉన్న వ్యక్తి అటువంటి మాటలు మాట్లాడతారండి. రామ్మోహన్ గారు, కిషన్ రెడ్డి గారు కూడా మాట్లాడుతూ ఎంఎంటీఎస్ విషయంలో కేసీఆర్ అప్పట్లో సహకరించకపోయినా మేము తీసుకొచ్చాము, మేము చేసాము అంటున్నారు. ఎంఎంటీఎస్ కిషన్ రెడ్డి గారు మాట ఎంఎంటీఎస్ విషయంలో ముఖ్యమంత్రి సహకరించకుంటే ప్రాజెక్టు జరగదు. గతంలో వదిలిపెట్టుకున్న ప్రాజెక్టును 60% పైగా పనులు పూర్తి చేసిన ఘనత కేసీఆర్ గారికి ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వం సహకరించకపోతే పనులు జరగవు, దాని నిదర్శనం కనిపిస్తా ఉంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా సహకరించకపోతే కేంద్రం పనిచేయొచ్చు కదా, ఎందుకు చేస్తలేదు మరి?
కిషన్ రెడ్డి గారు చెప్పి వాస్తవం అయితే రేవంత్ రెడ్డితో పనే ఉన్నది నీకు, నువ్వు డైరెక్ట్ వచ్చి చేయొచ్చు కదా. ఇవన్నీ పొట్టి సాకులే. ఈయనకు పని చేత కాదు, వాళ్ళకు పని చేత కాదు. 8 మంది ఎంపీలు గెలిపించుకోరు భారతీయ జనతా పార్టీ వాళ్ళు. 8 మంది ఎంపీలు కూడా ఆయన మీద ఈయన మీద ఆయన ఫ్లెక్సీలు పెట్టుకుంటూ పార్టీలో తిట్టుకుంటూ నీకు సిద్ధాంతం లేదంటే ఆయన, నాకు సిద్ధాంతం లేదు, ఇంకొక ఆయన, ఎవరికి సిద్ధాంతం లేదు. కలగాపులం కలగురు గంప చేసిర్రు, ఎక్కడెక్కడో తీసుకొచ్చి పార్టీ టికెట్ గెలిపించిండ్రు. ఒక్కరికి సిద్ధాంతం తెలియదు, ఎక్కడ తిరిగి సొంత లాభం చూసుకోవాలి, అవతల తిట్టాలి. ఇలా ఏంటంటే ఈటెల రాజేందర్కు భారతీయ జనతా పార్టీకి ఏం సంబంధం, DKR లకు భారతీయ జనతా పార్టీకి ఏం సంబంధం? తీసుకొచ్చి అండ కలిపిర్రు. సిద్ధాంత వైరుధ్యం, కార్యకర్తలకు మనోభావాలు దెబ్బతింటాయి. కొట్లాడుతున్నాడు ఒకటి, ఫ్లెక్సీ పెడుతున్నాడు ఒకటి, తిడతాడు. వాళ్ళకు కుంపటే సరిపోయింది. రాష్ట్రం పైన ఈ రోజు కేసీఆర్ గారిని అనే ముందు కిషన్ రెడ్డి ఆలోచన చేయాలి. కేసీఆర్ సహకరించకుండా చేసినావు కదా, ఇది కూడా చేయి, మరి నీకే మంచి పేరు వస్తుంది కదా. చేయలేవు అంటే ఉత్తవాళ్ళు రేవంత్ రెడ్డి చేత కాదు, కిషన్ రెడ్డి గారి చేత కాదు. కేసీఆర్ గారు రాష్ట్రంలో ఉన్నారా? ప్రజలు ఎప్పుడో మర్చిపోయారు కేసీఆర్. అసలు కేసీఆర్కే ప్రజలు గుర్తులేరు అని చెప్పి మాట్లాడేవా? క్షేత్ర స్థాయిలో తెలుస్తుంది. కేసీఆర్ గారిని తలుచుకుంటున్నారా, కేసీఆర్ గారిని తలుచుకుంటలేరా, వారి ఉనికి ఉందా లేదా అనేది వాళ్ళ ఉనికిని తీసేయాలంటే ఈ రేవంత్ రెడ్డి ఇమీడియట్ గా ఇంటికి బిచాల తరగో, ఇంటికో కొండరెడ్డి పల్లి ఉండాలి. అక్కడ ఉంటే కేసీఆర్ లేడని చెప్పొచ్చు. ఆడ కూడా తార్ రోడ్లు, సీసీ రోడ్లు అని కేసీఆర్ గారు పుణ్యమైనవే. ఆయన కమాండ్ కంట్రోల్ కేసీఆర్ గారు కట్టిందే. నీ రాధాశౌధం సెక్రటరేట్ కేసీఆర్ కట్టిందే. నువ్వు తిరుగుతున్న క్యాంప్ ఆఫీసులు, ఎమ్మెల్యేల క్యాంప్ ఆఫీసులు కేసీఆర్ గారు కట్టినవే. నువ్వు పోతున్న కలెక్టర్ బిల్డింగ్లు ఇక్కడ సమీక్ష చేస్తున్నావు జిల్లాలకు పోయి కేసీఆర్ గారు కట్టినవే. నువ్వు వచ్చినాక చేసింది ఏంటంటే హైడ్రా పేరు మీద పేదలను గులగొట్టుకుంటా, ఓవైసీ లాంటి కాలేజీలు కాపాడుకుంటూ నువ్వు పూర్తిగా దీని వ్యవస్థను మొత్తం సర్వనాశనం చేసుకుంటూ తెలంగాణను ఎక్కడ తిరిగి కూలగొట్టాలి. అది రాజ్యాంగం కావచ్చు, ప్రజల ఆశలు కావచ్చు, ప్రజాస్వామ్యం కావచ్చు, అన్ని కూడా అబద్ధాలే. సొంత పార్టీ కూడా నాశనం చేస్తున్నావు నువ్వు. ఇలా అక్కడ మీనాక్షి నటరాజు నీ యొక్క ఇన్ఛార్జ్ ను అక్కడ ఓడగొట్టేసిన కేసున్న విషయం చెప్పి ఢిల్లీ పెద్దలు చెప్పింది క్లియర్ గా, కాంగ్రెస్ పార్టీ చెప్పింది మాకు కేసున్న విషయం. ఇంకొక క్వశ్చన్, మీరు మీనాక్షి నటరాజన్ గారని అంతర్గతంగా వాళ్ళ గురించి మాట్లాడితే అసలు మీ పార్టీలో ఏం జరుగుతుందో ఒక క్లారిటీ మీకైనా ఉందా? కవిత గారు బీఆర్ఎస్ పార్టీయా? ఆ టీఆర్ఎస్ రకరకాలుగా రోజుకు 100 ఆరోపణలు కూడా మీరెవరు కూడా స్పందించలేని దయనీయ పరిస్థితి. పార్టీ అద్భుతంగా ఉంది, మాకెక్కడ దోకా లేదు, ప్రజలు బాగా ఎదురు చూస్తున్నారు. సాయశక్తుల రెడీ సన్నద్ధం అవుతున్నాం. రేపు జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధిస్తే మా అక్క కేసీఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి స్థానంలో కూర్చుంటారు. ఈ గడిచిన 5 ఏళ్లలో జరుగుతున్నటువంటి పొరపాట్లు మొత్తం సరిదిద్దుతారు. తెలంగాణ రాష్ట్రాన్ని మళ్ళీ సుభిక్షంగా నడుము కట్టుకోవాలి. కవిత గారు మాట్లాడే మాటలకి, సంధించే ప్రశ్నలకి మీ ఒక్క నేత కూడా ఎవరో ఆన్సర్లు చెప్పట్లేదు. ఆ గుంటనక్క ఎవరో ఇంతవరకు బయటికి మిమ్మల్ని ఉద్దేశించి అంటున్నారు, ఎవరో బయటికి రావట్లేదు. ఎందుకు కవిత గారు అలా రెచ్చిపోతుంటే మీరేం చేయలేకపోతున్నారు? అదే నిజం అనుకోవాలా, లేదంటే సమయం కోసం వెయిట్ చేస్తున్నారా? ఇంకెంత సమయం పడద్దు మీకు? కవిత గారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే వ్యవస్థ లోకమంతా చూసుకుంటా ఉంది. దానిపైన ప్రజలే అంతిమ నిర్ణయం తీసుకుంటారు. రాజకీయ ఆరోపణలకు, అబద్ధపు ఆరోపణలకు, తాటాకు చెప్పులకు మేము స్పందించాల్సిన అవసరం లేదు. ఏదైనా నిజమైన విషయం, నిఘార్తైన విషయం ఉంటే ముఖ్యమంత్రి లాంటి వ్యక్తో, మంత్రి లాంటి వ్యక్తో, పెద్ద వ్యక్తులు మాట్లాడితే ఖచ్చితంగా పెద్దలు స్పందిస్తారు, మాట్లాడతారు. ఇప్పుడు కిషన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు, మేము చెప్తున్నాం. ఈ రోజు రేవంత్ రెడ్డి అవసరం లేకుండా పని చేసేదనైతే నీకు కూడా చేత కాదు. ఎందుకంటే నీ పని వస్తుంది. తెలంగాణ రాష్ట్రానికి భారతీయ జనతా పార్టీ అనాదిగా చేసింది ఏం లేదు, కేవలం అబద్ధం ప్రచారం మాత్రమే. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను, రేవంత్ రెడ్డి కేసీఆర్ గారు చేయకుండా నేను చేసిన చెప్పినావు కదా. ఇప్పుడు అదే బీఆర్ఎస్ పార్టీ సవాల్ చేస్తా ఉంది. రేవంత్ రెడ్డి సంబంధం లేకుండా మళ్ళీ మోడీ తీసుకురా, మెట్రో ప్రారంభం చేయి, దానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇంకా టీఆర్ఎస్ బీఆర్ఎస్, మీకు టీఆర్ఎస్ అంటే తెలంగాణ రక్షణ సేన, మీరేం చెప్తున్నారు చూడండి. బీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ టీఆర్ఎస్ అనే మాటని మర్చిపోండి మీరు, ఇంకెప్పుడు మాట్లాడొద్దు. మర్చిపోతాం 100%. మళ్ళీ దానిపైన లక్ష్మణ గారు అలవాట్లో పొరపాటు, ఇంకా శివన మళ్ళీ చెప్తున్నా, అప్పీల్ చేస్తున్నా రేవంత్ రెడ్డికి చెప్పి ఖచ్చితంగా ఇమీడియట్ గా రాష్ట్రం డబ్బులు ఇమీడియట్ గా జమ చేయించి మెట్రో ప్రారంభం చేయండి. కుట్టి సాగు చెప్పకండి. ఎదుటోళ్ళ మీద తప్పు తప్పు మనకి మా ఒక్క దిక్కు అట్లా ఏం చూపిస్తే 4 మన దిక్కు మళ్తాయి. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు చెప్పుర్రి, చేత కాకుంటే దిగిపోండి. మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి సార్ మళ్ళీ ఇస్తాను, సమయం అయిపోయింది. మన బండారు రామ్మోహన్ గారు ఉన్నారు, న్యాయవాది, రాజకీయ విశ్లేషకులు, ఆయనతో మాట్లాడదాం. రామ్మోహన్ గారు నమస్తే సార్.
నమస్తే లక్ష్యం. రామ్మోహన్ గారు, జరుగుతున్న పరిణామాలను ఎలా చూస్తారు? ఈ మెట్రో మంటలకు గల ప్రధాన కారణం ఏంటి? రాష్ట్రం అనుకోవాలా, కేంద్రం అనుకోవాలా? రేవంత్ రెడ్డి గారు కిషన్ రెడ్డి గారి మీద ఆరోపణలు గుప్పించారు. కిషన్ రెడ్డి గారు దానికి సమాధానం చెప్తూ ఏం మాట్లాడారో మీకు తెలుసు. ఈ డిబేట్ జరుగుతున్న తీరుని మీరు ఏ రకంగా చూస్తారు? ప్లీజ్. రైట్ గారు, మీకు ఇప్పుడు డాక్టర్ శివకుమార్ గారికి అలాగే వెంకటగిరి గారికి అలాగే రామ్మోహన్ గారికి మీకు అందరికీ నమస్కారం. నమస్తే సార్. మెట్రో గురించే మాట్లాడతాను, మిగతా వాటి గురించి కాకుండా. మొన్న రేవంత్ రెడ్డి ఏమన్నారు, ఇవాళ ఎక్స్టెండ్ గా చేస్తాం. నాకైతే మొదటి నుంచి కూడా కేసీఆర్ గారు ఏం మాట్లాడిండు ఉద్యమ సమయంలో, ఆ తర్వాత ఏం మాట్లాడింది తెలుస్తుంది. కానీ ఎక్కడ కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్న మాత్రం కేసీఆర్ ఏ మాట్లాడుతుంది కనుక ఆయన ఏమన్నారు, సినిమా ఆ భార్య అనుకొని మీ భార్య ఇంకా వదిలిస్తున్నా అని చెప్పి ఎప్పటికీ ఒక వెంబడి పడుతుంటారు. ఒక పరుగు ఎక్కడ అంటుంటారు. ఇప్పుడు ఏమైందంటే ఇట్టను పోరా ముందు పరిస్థితి. ఆయన ఏమన్నారని గుర్తు చేసి పక్క వాటిని చెప్పించుకొని ఆ మాటను కిషన్ రెడ్డి గారిని కరెక్ట్ కాదు. చేసిందంటే కిషన్ రెడ్డి గారి గురించి ఎవరిని అడిగినా మంచి వైద్యమైన డిప్లొమా డాక్టర్ తప్ప అందుకంటే మీకు ఎవరు మాట్లాడరు. పార్టీలు ఖచ్చితంగా ఎవరైనా సరే రేవంత్ రెడ్డి గారు కూడా తెలుసు. కానీ ఈ మెట్రో విషయంలో అట్లాంటి మాటలు మాట్లాడి కొంత తప్పించుకొని ప్రయత్నం చేస్తున్నాడేమో. ఎందుకంటే నేను కొంత కన్విన్స్ అయినా యాక్చువల్ గా ఆయన మొత్తం ప్రెస్ మీట్ చూసిన తర్వాత నిజమే కదా. అసలు ఇంకో మాట లక్ష్మణ్ గారు, కొత్త మెట్రో ఎక్కడికి పోయిందో తెలియదు. పాత మెట్రో రక్షించుకోవడం సమస్య వస్తుంది కదా. పాత మెట్రో దాన్ని ఎట్లా రక్షించుకోవడం, కొత్త మెట్రో గంగలు కలిసింది అయిపోయింది. కొత్త మెట్రో సెకండ్ ఫేజ్ థర్డ్ ఫేజ్ అయిపోయింది. పాత మెట్రో రక్షించుకోవడం క్రమంలో ఆయన 2 విషయాలు చెప్పారు. ఒకటేమో నేను IRFC నుంచి లోన్ మంజూరు చేస్తున్నా, కేవలం 4%కే వాళ్ళు ఇస్తారు, 8.5% మనకు అంతకుముందు ప్రభుత్వం తీసుకొచ్చింది. ఆ ప్రభుత్వం కూడా ఎవరు అంతకుముందు ఎల్ఎన్టీకి అప్పచెప్పింది ఎవరు? కాంగ్రెస్ ప్రభుత్వం కదా. గమ్మటి ఏంటంటే ఈ మెట్రో మొదలుపెట్టింది ఎక్కడి నుంచి? కాంగ్రెస్ ప్రభుత్వం కదా. కేసీఆర్ మొదలుపెట్టే కదా. కేసీఆర్ వచ్చిన తర్వాత దాన్ని కంటిన్యూ చేసి దాన్ని పూర్తి చేసి అంతేగా. ఎల్ఎన్టీ తీసుకొచ్చింది కేసీఆర్ కాదు. ఎల్ఎన్టీ మీకు మనకు నిధి తీసుకొచ్చి డబ్బులు ఇచ్చింది కేసీఆర్ కాదు కదా. ఇప్పుడు ఏమైందంటే ఎల్ఎన్టీ నుంచి తీసుకొచ్చే డబ్బుల్ని మళ్ళీ కట్టడానికి 1350 కోట్లకు బేరమైంది. అంటే మీరు మొత్తం అనుకొని పోతే 1150 కోట్ల రూపాయలు ఏమైంది? 1350 కోట్ల రూపాయలు కేవలం వాళ్ళకి ఇవ్వరు. వాళ్ళ లోన్ మనం మంది ఉదాహరణకు అందరికీ తెలుసు, రియల్ ఎస్టేట్ ఏమైందంటే ఎవరైనా ఒక ఇల్లు కొనుక్కున్నాం అనుకోండి, లోన్ తీసుకోండి. ఆ ఇల్లు మనం కూడా కొన్నాం, సెకండ్ షేర్ కొనుక్కున్నామని ఏం చేస్తాం మనం? ఆ బ్యాంకు లోన్ మన పేరు మీద మార్చుకుంటాం అంతే. ఇప్పుడు ఎల్ఎన్టీ మీద ఉన్న లోన్ ను రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? తనకు మార్చుకుంటుంది. అంటే హైదరాబాద్ మెట్రో పేరు మీద మార్చుకుంటుంది. దానికి గాను 1450 కోట్లేమో ఎల్ఎన్టీ వాళ్లకు ఏది గుడ్ నీళ్ళు కిందిస్తుంది. ఎందుకంటే ఇప్పటిదాకా మీరు కష్టపడడం నష్టపోయింది కదా, ఆ లోన్ ఎట్లా మార్చుకుంటాం, మీరు వెళ్ళిపోండి అని చెప్పి ఆస్తులతో సహా వెళ్ళిపోండి అని చెప్పి 1450 కోట్లు వాళ్ళు మొత్తం దాదాపు 1500 కోట్ల రూపాయలు కావుతున్నది. 1500 కోట్ల రూపాయలు ఇంకో కోటి కూడా ఉంది. ఏమైందంటే ఏదైతే 78 కోట్ల రూపాయలట మనకు ఈ ప్రాసెసింగ్ ఫీజు అంటాం. ఈ రెండు నేను పేపర్ చూసి చెప్తున్నా. ఇంతకు వెంకటరెడ్డి గారు అన్నట్టు అడ్వకేట్ గా మనం ఏది పడితే మాట్లాడడం లేదు కనుక పేపర్ చూసి చెప్తున్నాం. 1350 కోట్ల రూపాయలు IRFC మంజూరు చేసిన వాస్తవం. వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టిండు. మన రామకృష్ణరావు గారును అటు పక్క ఎదుటి అధికారులు పేపర్ మార్చుకున్నారు. మార్చుకున్నప్పుడు వాళ్ళు ఇచ్చిన ప్రెస్ నోట్ చూస్తే మీకు ఈ 75 కోట్ల రూపాయలు ఈ ప్రాసెసింగ్ ఫీజు ఎక్కడ చెప్పలేము. కానీ ఎక్కడైతే చెప్పలేదు లేదంటున్నాను ప్రైవేట్ ఎగ్జామ్. కానీ ఇప్పుడు ఏమొస్తుందంటే ప్రాసెసింగ్ ఫీజు కట్టినామనే మనం రేవంత్ రెడ్డి గారు చెప్తాం ఎక్కడ మన ప్రెస్ మీట్ లో. కానీ తీరా చూస్తే 75 కోట్లు తమ్ముడు పోనాయండి. గతంలో ఏది మన కార్ల ఫ్యాక్టరీ గురించి మనకు ఈయన వరకు మనం కొత్త సత్రాన్ని మాట్లాడి ఏం చేయాలని పోయినాయి 10 కోట్లు పోయినాయి బొమ్మలు అట్లాగే ఉంది. మ్యూట్ లో ఉన్నారు. రెండోది ఆయన 8.5 అప్పు చేస్తే నేను 4% అప్పు చేస్తున్నాం. 4.5% తక్కువైంది మాట మాట్లాడుతున్నాం. ఎక్కడా కూడా ఈ ఇంట్రెస్ట్ తక్కువ అనేది లేదు. ఇప్పటి వరకు IRFC 8 నుంచి 8.5% లోన్ ఇచ్చింది ఇప్పటి వరకు మొత్తం చరిత్ర ఇస్తే. కానీ ఈయన 4% తెస్తాడు. మరి ఇందులో 60 మంది 8.5కి ఇచ్చినాడు, 4.5కి ఎందుకు ఇస్తున్నాడా అని చూస్తే డాక్యుమెంట్ చూస్తే ఎక్కడ కూడా 4% ఇంట్రెస్ట్ ఎంతలేదు. ఈ రెండు దాస్తున్నారు ఎలాంటి అక్కడ IRFC ప్రెస్ మీట్ పెట్టిన దానిలో వాళ్ళు వెబ్సైట్ ఉంటారు. ఆ వెబ్సైట్ తీసుకున్నాను. వెబ్సైట్ లో నిన్న మంగళవారం దాకా ఉండే
మొన్న సోమవారం నచ్చకుండే దీని వెబ్సైట్ మాయమైపోయింది. అంటే ఎందుకైంది మరి వాళ్ళు చెప్పిన నోటు చేసిన చోట నిజంగానే మరి ఈ 75 కోట్లు 75 కోట్లు పోయినాయా? గతంలో మనకు ఈ కార్యక్రమంలో 54 కోట్ల రూపాయలు మార్చిందని మన కేటీఆర్ కేసు పెట్టింది కదా, అది నడుస్తుంది కదా. మరి ఈ 75 కోట్లు ఎటుపోయింది? మరి ప్యాసింజర్ కట్టమని రేవంత్ రెడ్డి అంటున్నారు. కట్టిందా కట్టలేదంటే వాళ్ళు ఏం ఐఆర్ఎస్ ఏం కట్టలేదు అంటున్నారు, కానీ ఏది లేదంటున్నారు. కేసు ఇచ్చింది వాళ్ళు. అట్లా చూసుకుంటే ఇవాళ మొత్తం మీద దీని మీద గొడవ నడుస్తుంది. ఆడలేక మధ్యలో కూడా చెప్తున్నారు. ఎందుకంటే మంచి చెడు చేసుకుని వస్తుంటే ప్రోటోకాల్ చెప్పాలంటే కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి గారు రాష్ట్రానికి వస్తే ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రోటోకాల్ అంటే ముఖ్యమంత్రి సుప్రీం. ఇక్కడ కేంద్ర మంత్రి ఎవరు వచ్చినా కిషన్ రెడ్డి గారు కాదు, కేంద్ర మంత్రులు ఎవరు వచ్చినా వాళ్ళు ముఖ్యమంత్రిని కావాలని అనుకుంటే ముఖ్యమంత్రి ఆఫీస్కి వెళ్ళాం. అదే రాష్ట్ర ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళ్ళింది అనుకోండి, ఢిల్లీకి వెళ్ళినప్పుడు కేంద్ర మంత్రి ఆఫీస్కి వీళ్ళు పోవాలి, ముఖ్యమంత్రి వాళ్ళకి చదవరు. ఇది ప్రోటోకాల్ ఎక్కేసి ఎప్పుడైనా. అటువంటిది ఇవాళ ఇద్దరి మధ్యన పోరాటంలో ఇది వాళ్ళు కేటీఆర్ కూడా ఇచ్చింది. ఏమన్నా కేటీఆర్ చెప్పినట్టు మన కిషన్ రెడ్డి చెప్తున్నాడు, అందుకని ఇది చెప్పినట్టు ఆయన చెప్తున్నాడు అంటున్నాడు. సార్ నేనేమంటున్నానంటే మీకు 3 వేరు ముగ్గురు ఎప్పుడు గర్వారు ఉంటున్నాను, ఎప్పటి ప్రయత్నం వాళ్ళు చేసుకుంటున్నాం. ఇవాళ ప్రతిపక్షంగా ఉన్న మేము మళ్ళీ అధికారం ఎక్కడ రావాలని మన బీఆర్ఎస్ ప్రయత్నం చేస్తుంది. ఒక్కసారి అధికారంలో రావాలని ఏదైనా చేయడానికి బీజేపీ ప్రయత్నం చేస్తుంది. ఉన్న అధికారాన్ని 10 ఏళ్ల తర్వాత వచ్చింది, మరి 3 ఏళ్ళు అయిపోయింది, ఇంకో 2 ఏళ్ళు ఉన్నది. దీన్ని ఎట్లకిస్తున్నామని కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం ఎవరు ప్రయత్నాలు వాళ్ళు చేస్తారు, కానీ ఇద్దరు ఎవరు ఏ 2 పార్టీలు కలవంటున్నారు. చాలా మంది ఏంటంటే ఏది మీకు బి టీం ఎవరు ఏ టీం అంటారు, ఏ టీములు లేవు, ప్రజలందరూ ఒక టీము, ఈ 3 పార్టీలు వేరు టీంలు అంటున్నారు. ప్రజల్ని ఎట్లా ఏ రకంగా మెప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ మెట్రో దానికి వస్తే ఏమంటున్నారంటే కొత్త మెట్రో డిపిఆర్ ఇప్పటికీ ఇప్పటికే కొత్త మెట్రో గురించి ప్రతిపాదన చేసుకుంటున్నారు, కానీ ఎవరికి వాళ్ళు చేస్తున్నారు అంటున్నారు. ఉదాహరణకు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాయదుర్గ నుంచి ఎయిర్పోర్ట్ మెట్రో ప్రతిపాదించి నేను దాన్ని వ్యతిరేకిస్తాను. ఎందుకంటే వాళ్ళు ఎట్లానే పోతారు, రాయదుర్గ నుంచి ఎయిర్పోర్ట్ వాళ్ళ దగ్గర, కానీ అదే ఎల్బీ నగర్ నుంచి ఏదైతే ఇప్పుడు పాకాలయం ఉందో మనకు నాగోల్ దాపులో, నాగోల్ నుంచి ఎల్బీ నగర్ ద్వారా ఎయిర్పోర్ట్ పోతే ఎంత కనెక్టివిటీ వస్తుంది? కనుక వారి ఆలోచన వారు చేసిండ్రు. వీరేమన్నారంటే ఇది కాకుండా కూడా ఉత్తర తెలంగాణ విషయంలో అటు మన ప్యారడైజ్ నుంచి కళ్ళకోయి వరకు, ఇటు పక్కన మెట్రో మన పార్టీ సెంటర్ నుంచి చామిరిపేట వరకు ఇప్పుడు 2 లైన్లు కూడా ప్రతిపాదించారు. మొదట్లో చాలా కష్టమైంది. మొత్తం ఉత్తర తెలంగాణ ప్రజలు తిరగబడి మాకు మెట్రో ఇస్తారా లేదా మేడ్చల్ పోరాట సమితి కూడా ఏర్పడింది. నా మిత్రుడు ఉన్నారు అక్కడ. ఏర్పడి మాకు అంతా మెట్రో అంతా మీకు అటువైపు ఇస్తారా ఇటువైపు ఎందుకు చేయాలంటే ఈ 2 కలుపుకొని ఫేజ్ 1 ఫేజ్ 2 ఫేజ్ 3 ఫేజ్ 1 ఇప్పుడు జరుగుతుంది. ఫేజ్ 1 దిక్కు లేకపోతే మరి ఫేజ్ 2 ఎక్కడ రావాలి, ఫేజ్ 2 ఎప్పుడు రావాలి అంటే దీన్ని రక్షించుకోవడానికే మనం రేవంత్ రెడ్డి గారి ఇంత దిక్కులు పట్టించారు. రెండోది ఆయన ఆపుతున్నారు అనుకున్నాం. మీ కేంద్ర మంత్రులను కలవడంతో ఎవరైనా ఆపిందని మిమ్మల్ని ఇప్పటిదాకా అమిత్ షాతో సహా ప్రధానమంత్రి మిమ్మల్ని కలుపుతున్నాడు కదా. మన హైదరాబాద్ వచ్చినప్పుడు కాదు, మీరు ఎప్పుడు పోయినా ప్రధానమంత్రి అపాయింట్మెంట్ ఇస్తున్నా లేదా, ఇక్కడ ఢిల్లీకి ఇస్తున్నా లేదా. దానికి ఒక రకం ఏమందంటే బీజేపీ పోవడానికి కార్డినేట్ చేసుకుంటే ఆయన డైరెక్ట్ పోతున్నాడు, రేపు పొద్దున బీజేపీని కలుస్తారా అని కూడా భావన వస్తున్నది, మాట వస్తున్నది. ఇది రేవంత్ రెడ్డి గారే మేరకు చూడడం అని ఆయన అన్నాడంటే ఈరోజు తీసుకోవాల్సిన విషయం తక్కువేది కాదు. ఇక్కడ 2 జరుగుతున్నాయి. బీజేపీ వాళ్లకు ఇక్కడ నాయకత్వం పట్ల పెద్ద నమ్మకం లేదు. ఉన్నా కూడా మంచి సాఫ్ట్ వేర్ వస్తూ వాళ్ళు ఎవరు పెద్దగా ముందుకు పోరు. వాళ్ళకు తురుపు ముక్క కావాలి. అక్కడ సురేంద్ర అధికారి ఎట్లా దొరుకుతుందో ఇది బట్టి ఏంటంటే ఇక్కడ 2 కావాలి. ఆ 2 ఇవ్వాలనుకుంటున్నారు. ఒకటేమో టీఆర్ఎస్ నుంచి హరీష్ రావు అంటారు. హరీష్ రావు పోతారని అనుకుంటున్నాను. ఎందుకంటే హరీష్ రావు మామ బతుకున్న రోజు ఆయన బయటకు పోదు. ఆయన తర్వాత ఏమో తెలియదు. నేను నా అంచనా, ఎందుకంటే అది కరెక్టా కాదు జోక్యం చెప్తలేము, కానీ మామ బతుకున్నప్పటి నుంచి అందువల్ల మాత్రం ఆయన బయటకు పోడు. రేపు పొద్దున ఆయన తర్వాత ఏం జరుగుతుందో మనం చెప్పలేదు. ఏ అదోడు జరుగుతాడు ఏమో జరుగుతుంది తర్వాత ఇప్పుడుక కూడా బీజేపీ. ఇక్కడ మాత్రం రేవంత్ రెడ్డి గారిని చూసే ప్రయత్నం చేస్తున్నది బీజేపీ మాట వస్తుంది. కానీ బీజేపీ లోకల్ క్యాడర్ ఎవరు రేవంత్ రెడ్డి రావడానికి ఎవరు ఎందుకంటే ఇప్పటికే ఆయన నెక్కరేసుకొని ఆరేసింది. అట్లాగే స్కూల్ మొదలు పెట్టిందేమో రైట్ అప్పుడప్పుడు ఏమంటుందంటే ఇక్కడ అసలు సంగతి చెప్పలేదు. ఇప్పుడు ఏమైతుందంటే లక్ష్మణ్ గారు ఇప్పుడు రాజకీయం మాట్లాడాలి కదా. నేనంటున్నా చాట కాక ఆడలేక మధ్యలో కూడా అంటున్నారు. ఒకవేళ నిజంగా రేవంత్ రెడ్డి గారు తలుచుకుంటే ఏం చేయాలంటే కిషన్ రెడ్డి గారిని ఢిల్లీలో తీసి మనం పలానా అపార్ట్మెంట్ పోదామని చెప్పాలి అంటున్నాను. ఎందుకు చెప్తలేదు? ఒకటి నేను 2 ప్రశ్నలు అడిగినా. ఒకటి 4% ఇంట్రెస్ట్ వచ్చిందా లేదా అది ఎవరు చెప్పలేదు, ఐఆర్ఎస్ చెప్పలేదు. రెండోది కూడా
మీరు ఏదైతే 75 కోట్లు ఎటు పోయింది మరి ఆ సంగతి ఎవరు చెప్పారు అంటున్నాను. ఇప్పుడు 3 పార్టీలు ఏమంటారు, ఒకరి మీద ఒకటి తీసుకుంటున్నారు కానీ ప్రజల డబ్బు కదా ఇది, మరి ఎందుకు పోయింది ఎటు పోతుందని చెప్పాలి కదా. రెండోది ఇంకొక మాట చెప్తాను, బీజేపీ చేయాల్సిన పని ఇక్కడ అంటే అయ్యే వచ్చేదాకా అమావాస్య ఆగదు. రేపు ఎన్నికలు 2 అంటే ఉన్నాయి. నిజంగా తలుచుకుంటే కిషన్ రెడ్డి గారు కానీ బీజేపీ గారు తలుచుకుంటే 3 పనులు చేయాలి. ఒకటి ఈ సరే చిన్నది మొదటి ఫేజ్ రక్షించుకోవడం చిన్నది 1100 కోట్లు లోన్ ఇస్తున్నారు, IRS ఇస్తే దాన్ని మంజూరు చేస్తే అయిపోతుంది. కానీ 2వ ఫేజ్ 3వ ఫేజ్ మెట్రో పూర్తి కావాలి. ట్రిబుల్-R ఏదైతే ఉత్తర భాగం మొత్తం 95% మా ఊరినికెళ్ళి వస్తుంది, మొత్తం 95% భూసేకరణ అయిపోయింది. అట్లానే దక్షిణ భాగాన్ని కూడా మంజూరు చేయాలి. మేమే కడతామని చెప్పాలి, జాతీయ ప్రభుత్వం కడతామని చెప్పాలి, జాతీయ ప్రాజెక్టులు తీసుకోవాలి. మూడోది మనకు కాళేశ్వరము అట్లాగే పాలమూరు రంగారెడ్డి ఈ 3 ఉన్నాయి కదా, ఏదైనా ఒక ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలి. ఈ 3 తాగునీటి విషయంలో, ట్రిబుల్-R విషయంలో, దాంతో హైదరాబాద్ మెట్రో విషయంలో ఈ 3 నిర్ణయాలు ఎంత త్వరగా బీజేపీ తీసుకుంటే అంత వారికి అంత పేరు వస్తుంది. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి బదనం చేసుకుంటూ పోతే ఇది మాట్లాడుకుంటా ఊరుకుంటో లేకుండా మాట్లాడినా కూడా తప్ప సమాధానం ఇస్తే లాభం లేదు. కిషన్ రెడ్డి గారికి విజ్ఞప్తి ఏంటంటే కేంద్ర మంత్రులు ఇద్దరు ఉన్నారు, అట్లాగే 6 ఎంపీలు ఉన్నారు కనుక ఢిల్లీకి వెళ్ళి ఇప్పుడు గతంలో కేసీఆర్ కాంగ్రెస్ కూడా చేసినటువంటి కదా, ముఖ్యమంత్రిని పక్కన పెట్టండి, ఈ 3 పనులు చేయండి, ఎవరు వద్దంటే చెప్పండి. మళ్ళా రేవంత్ రెడ్డి గెలుస్తారంటారు కాదు, మీరు ఇచ్చిన పేరు మీరు చేసుకోండి, మేము తీసుకున్నాం ప్రచారం చేసుకోండి, బ్రహ్మాండంగా ఉంటుంది. ఈ పార్టీ మాట్లాడొద్దు, రైల్వే స్టేషన్ ఇచ్చినాము లేకుంటే జాతీయ రహదారులు ఇచ్చినాము, ఇవి వద్దన్నా వస్తాయి. లక్ష్మణ్ ఇవి వద్దన్నా వస్తాయి. మనకు తెలంగాణ మధ్యలో ఉండడం వల్ల, తెలంగాణ భౌగోళికంగా మధ్యలో ఉండడం, దక్షిణ భారతదేశానికి గేట్వే ఆఫ్ సౌత్ ఇండియా ఉండడం వల్ల రైల్వే లైన్ కానీ ఇవి వస్తాయి. స్టేషన్ మనకి తీసుకుంది కాదంటే, కానీ జాతీయ రహదారులు కానీ రైల్వే లైన్ వస్తాయి. నేను చెప్పాను 3 ఒకటి ట్రిబుల్-R రెండు వైపులా పూర్తి చేయాలి. ఇప్పుడు బీజేపీ బాధ్యత. ఇక మంజూరు చేయాలని రేపైతే పూర్తి కాదు కదా, మంజూరు చేయండి. రెండోది ఏంటంటే ఈ మనకు సాగునీటి ప్రాజెక్టులను ఏదో ఒకదానికి జాతీయ హోదా ఇవ్వండి. కాళేశ్వరం అంటే మునిగిపోయింది అంటారు కదా, పాలమూరు రంగారెడ్డికి చేయండి, అప్పుడు ఆటోమేటిక్ గా కొంత తెలంగాణ పట్ల సానుకూలం ఉంటుంది కదా. 3 చెప్తున్నాను నేను, మెట్రో రైలు పూర్తి చేసే 2, 3 తీసుకోండి. కేంద్ర ప్రభుత్వం చేతుల్లోనే అంశాలు ఇవన్నీ కూడా మీరు 50% పెట్టుకుని ఇంకా అమరావతి మనకి తెలంగాణకి ఎందుకు ఇవ్వరు, పెట్టండి అంటున్నాం. ఈ 3 చేస్తే బీజేపీకి వచ్చే 2 నెలల తర్వాత ఖచ్చితంగా భవిష్యత్తు ఉంటుంది. ఇవి చేయకపోతే మనకి రేవంత్ రెడ్డి అన్న మాట మీకు అంటారు. రైట్ సార్, నేను మళ్ళీ మాట్లాడతా, కంక్లూడ్ చేద్దరు కానీ ఒకసారి గంగాపురం వెంకటరెడ్డి గారు కంక్లూడ్ చేస్తారు. కంక్లూడ్ చేయండి సార్ వెంకటరెడ్డి గారు ప్లీజ్. ఒకటండి, ఇప్పుడు గతంలో రామ్మోహన్ గారు ఒక 2-3 మాటలు అన్నాడు. బీజేపీ ఎవరు ఉన్నారు, డీకేఆర్ ఎక్కడి నుంచి వచ్చింది, ఆయన ఎక్కడి నుంచి వచ్చింది, వాళ్ళ కుటుంబాన్ని వదిలేస్తే కల్వకుంట్ల కుటుంబాన్ని వదిలేస్తే బీఆర్ఎస్ ఇద్దరు రామ్మోహన్లు ఉన్నారు బీఆర్ఎస్ అని మీరు మెన్షన్ చేస్తారు. ఆయనే అంటున్నా రైట్. అక్కడ పార్టీలు వాళ్ళ పార్టీలో ఉన్న వాళ్ళు ఎవరు, అది కాదు చర్చ ఇక్కడ. ఫస్ట్ మొదట మెట్రోకు సంబంధించినటువంటి దాన్ని సాగదీసిందే కేసీఆర్ గారు. దానికి సంబంధించినటువంటి అంశాలు మనకు అందరికీ తెలిసినటువంటి కొత్తగా ఏం లేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అదే పని చేస్తున్నారు. కాబట్టి చిన్న విషయం అది. రేవంత్ రెడ్డి గారు అంత పెద్ద ఎత్తున వ్యక్తిగత విమర్శలు చేయాల్సిన అవసరం లేదు. కారణం చెప్పాడు. ఆయన ఏమన్నాడు, రేవంత్ రెడ్డి గారు 2 ముచ్చట్లు ఇక్కడ. లక్ష్మణ్ గారు కిషన్ రెడ్డి గారు ఆపినారు. కిషన్ రెడ్డి గారిని నేను ఆపలేదు, నాకేం అవసరం ఉంది, నేను ఆపను, నేను సహాయపడతా కానీ ఆపను, కారణం చెప్పినాడు. దాని మీద మాట్లాడాలి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు. అది కాదా అవునా, ఇద్దరు కట్టర్ దగ్గరికి వెళ్ళి, మరి కట్టర్ దగ్గరికి వెళ్తే ఏం చెప్పాడో చెప్పమన్నాడు కదా, ఏ మంత్రో చెప్పమన్నాడు కదా. ధైర్యం ఉంటే ఇన్ని మాట్లాడినప్పుడు, వ్యక్తిగతంగా విమర్శ చేసినప్పుడు ఆ పేరు చెప్పొచ్చు కదా. కాబట్టి మాటలతోని కాలం గడపాలని రేవంత్ రెడ్డి గారు అనుకుంటే ప్రజలు కర్రు కాల్చి వాత పెడతారు, అది మాత్రం గుర్తుంచుకోండి. రైట్. ఇప్పుడు బీఆర్ఎస్ రామ్మోహన్ గారు కూడా మీ మీద కొన్ని ఆరోపణలు చేశారు, కిషన్ రెడ్డి గారి మీద, మీ మీద. ఇప్పుడు కిషన్ రెడ్డి గారి మీద ఆరోపణలు, కిషన్ రెడ్డి గారి రాజకీయ జీవితం అనేది తెల్లని కాగితం అండి. వాళ్ళలాగా ఆరోపణలు, తండ్రుల ఆసరాగా, కేసీఆర్ ఆసరాగా తీసుకొని అధికారంలోకి వచ్చి చెలాయించిన కేటీఆర్లు, హరీష్ రావులు, కవిత చేస్తుంది కదా ఆరోపణలు, సమాధానం చెప్పమనండి. అదే అడిగాం కదా, ఆ ఇంటి ఆడపడుచు చెప్తుంది కదా, వాటికి సమాధానం చెప్పినాకనే మన విమర్శలకు సమాధానం చెప్పాలి. రైట్. ఎంత అవినీతి ఉంది ఆ పార్టీలో అనేటువంటిది ఆమె చాలా స్పష్టంగా చెప్తున్నట్టు కాదనా వెంకటరెడ్డి. కిషన్ రెడ్డి గారు తెల్ల పేపర్ మీరు అంటారు, వాస్తవం ఉండొచ్చు. ఎందుకంటే ఏమైనా పని చేస్తే ఏమైనా రాస్తే ఏమైనా వర్క్ ఉంటది, ఏమైనా పని ఉంటది. ఏం లేదు, పని ఏం చేసేయండి, ఉత్తగా బట్టలు వేసుకుని తిరగాలి. రాష్ట్రానికి ఏం చేసాడు, పార్టీకి ఏం చేసాడు, కార్యకర్తలు తెలుసు క్షేత్రస్థాయిలో. నేను పార్టీ వారిని చెప్తలేదు, కిషన్ రెడ్డి గారు ఏం పని చేయరు కాబట్టి ఏం మురికి అంటారు.
చిన్న పని చేస్తే బట్టలు చేసిండా? రాసుకోవడమో లేకపోతే కాగితం మీద రాసి చెప్పినాడు తెలుస్తుంది. కదా. ఆయన ఏం పని చేయడు, చెప్పినాడా? చేసిండా? డైలాగులు మాత్రం కొడతాడు. ఇప్పుడు మీరు మీరు చేసిన చేసింది ఏమన్నారు? మీరు నేను చేసింది గతంలో కేసీఆర్ గారు సహకరించకుండా మోడీ గారిని తీసుకొచ్చి చేసిన అంటాడు. ఇప్పుడు కూడా చేయమంటారు మేము. చేస్తాడు ఇప్పుడు కూడా చేస్తాడా? చేస్తాడు. తొందర పడుతున్నావు ఇమ్మీడియట్ గా నువ్వు తొందర ఎందుకు పడుతున్నావు? పైన ముందుకు తీసుకుపోవాలి. రేవంత్ రెడ్డి తొందర లాగా చేయాలి. చేస్తాడు చేస్తాడు అన్ని అవుతాయి. ముఖ్యమంత్రి మీరు వాళ్ళిద్దరు చెత్తపట్టలకు పోతారు, మీరు వాళ్ళిద్దరు చెత్తపట్టలకు పోతారు. కిషన్ రెడ్డి చేస్తాడు. గారు ఏం చేయాలి? ఈయనకు చెంపపెట్టి చేస్తాడు. సమాధానం చెప్పాలంటే మోడీ గారి దగ్గర పోవాలి, మాట్లాడాలి, రెండో ఫేజ్ శంకుస్థాపన చేయాలి, డబ్బులతో పని ప్రారంభించండి. తర్వాత ఇస్తుంది. అన్ని ఆగుతాయి. ఇప్పుడు అన్ని జరుగుతాయి, తొందర పడకండి, అన్ని జరుగుతాయి. ఒకటే ఇక్కడ భారతీయ జనతా పార్టీ గాని ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గాని రెండు ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటూ కాలం గడపండి. మీ మీద కేసులు, ఇంకా మీ మీద గడిచిపోతుంది. పని మాత్రం ఒక మాట ఈ యొక్క దెబ్బతీస్తా ఉన్నారు. అభివృద్ధిని అదే కాదు. మా అప్పీల్ ఒకటి అన్న వెంకటరెడ్డి అన్న, మా అప్పీల్ ఒకటి. లక్ష్మీనాథ్ గారు మాట్లాడండి వెంకటరెడ్డి గారు. లక్ష్మీనాథ్ గారు, గతంలో మీరు వాళ్ళతో కలిసి పనిచేసిండ్రు, రాష్ట్రంలో పనిచేసిండ్రు, కేంద్రంలో పనిచేసిండ్రు, తెలంగాణ వచ్చినాక కాళ్ళు మొక్కొచ్చిండ్రు, అన్ని బాగా చేసిండ్రు. ఇప్పుడు మీ మీద 5 కేసులు ఉన్నాయి, అవినీతి కేసులు. ఎందుకు రేవంత్ రెడ్డి వాటిని బయటికి తెస్తలేడు? మీకు వాళ్ళకి అవగాహన ఉంది కదా, మ్యాచ్ ఫిక్సింగ్ ఉంది కదా, కమిషన్లు ఉన్నాయి కదా, లావాదేవీలు ఉన్నాయి కదా, ఎందుకు చేయడం లేదు అంటున్నా అధికారంలోకి వచ్చిన తర్వాత. కాబట్టి ఇవన్నీ ఉన్నాయని కవితనే చెప్తుంది. అన్నీ అదే అండర్స్టాండింగ్ ఉన్నారు. కాంగ్రెస్ తో అండర్స్టాండింగ్ ఉన్నారు. అది జరుగుతుంది, కాంగ్రెస్ పార్టీ ఎవరితో అండర్స్టాండింగ్ ఉన్నది అందరూ కేంద్రంలో రామోహన్ గారు కేంద్రంలో భారతీయ జనతా పార్టీ, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ. ఓటు రోడ్డు కేసులో రేవంత్ రెడ్డి ఉన్నాడు ఫస్ట్. చెప్పండి ప్రతిపక్షంలో ఉన్నాము, మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూసినా మళ్ళీ మేము కేసు ఎక్కడ కాలేదు, మేము ఎక్కడ ఇబ్బంది పడలేదు. మాకు నష్టం చేయడానికి ప్రయత్నం చేసి మేము నష్టపోము. తెలంగాణ ప్రజలు మాయమనుకో నీతి మాయపడు. అభిప్రాయం అర్థమైంది. ఎస్ సార్, అభిప్రాయం అర్థమైంది. శివలాల్ గారు కంక్లూడ్ చేయండి చివరిగా. శివలాల్ గారు నా వాయిస్ వినపడుతుందా? కంక్లూడ్ చేయండి. లక్ష్మీనాథ్ గారు చెప్పండి. చివరికి కాంగ్రెస్ పార్టీ దోషి నిలబడ్డది ఈ రోజు తెలంగాణలో. కాంగ్రెస్ పార్టీ మొత్తం దోషి. అన్ని అన్యాయం, మోసం, దగా, కుట్ర, అనుమానం, అవినీతి. ఏం చేసి శివన్ ఏం చేస్తారు? ఫ్రస్ట్రేషన్ లో ఉన్నట్టున్నారు. కవిత గారు ఎలా పడితే అలా మాట్లాడాక మీరు అన్ని పార్టీల మీద విరుచుకుపడుతున్నారు. కానీ పాపం అది మీది టీఆర్ఎస్ బీఆర్ఎస్ మీరే క్లారిటీ లేకుండా పోయింది. ఏంటి అసలు? బీఆర్ఎస్ అండి, బీఆర్ఎస్ తెలుసు మీకు. అంతేనా? రైట్. శివలాల్ గారు కంక్లూడ్ చేయండి. ఇప్పుడు టిఆర్ఎస్ రామ్మోహన్ భాయ్ ఏం మాట్లాడలేక వాళ్ళు ఎదురు దాడిస్తుండ్రు. వాళ్ళు మొత్తానికి ఫ్రస్ట్రేషన్ ఫీలింగ్ లో ఉన్నారు. ఎందుకంటే టిఆర్ఎస్ బీఆర్ఎస్ వాళ్ళు ఇంకా వాళ్ళు తేల్చుకోలేకపోతుండ్రు. ఆ పరిస్థితిలో బీఆర్ఎస్ ఉంది. సరే, నెక్స్ట్ ఒకటి ఏంటంటే ఈరోజు జరిగిన సబ్జెక్ట్ ప్రకారం ఆలోచిస్తే ఇంతకుముందు నేను ఏదైతే కోరినో బండారు రామ్మోహన్ రావు గారు కూడా అదే చెప్పడం జరిగింది. ఎందుకంటే తెలంగాణ అభివృద్ధి గురించి గిట మీరు ముందుకు పోవాలనుకుంటే ముఖ్యమంత్రి మీ దగ్గరికి, ఢిల్లీకి వస్తే మీ దగ్గరికి రావాలా, మీరు హైదరాబాద్ లో ఉంటే మటుకు ముఖ్యమంత్రి కార్యాలయంకి మీరు వెళ్ళండి. మీరు చెప్పాల్సిన సంజాయిషి ఆయనకు నేరుగా చెప్పండి తప్ప మీరు ఊకే ప్రెస్ మీట్లు పెట్టుకొని ప్రజలని ఇది చేయడం అనేది కాకుండా ఈ రకంగా చూడునని చెప్పి చెప్పడం. అయితే ఈ విషయంలో ఏదైతే కిషన్ రెడ్డి గారు మనం అనుకున్నంత ఈజీగా ఏం కాదు. వెంకటరెడ్డి గారు చెప్పినట్టు తెల్ల కాగితం అనేది ఏం కాదు. కిషన్ రెడ్డి గారు చాలా ఒక్కటండి, ఆయన ఈయన దగ్గర రావాలా ఈయన దగ్గర రావాలని రామ్మోహన్ గారు చెప్పాల్సిన అవసరం లేదు. రేవంత్ రెడ్డి గారి ఆరోపణ ఏంటంటే మా ఎంట వస్తలేడు కిషన్ రెడ్డి గారు అన్నాడు మొన్న. కిషన్ రెడ్డి గారు నిన్న సమాధానం ఏం చెప్పిండంటే మీ ఎంట నేను వస్తా చెప్పండి ఎప్పుడు అన్నాడు. వెంకటరెడ్డి గారు శివలాల్ గారు ఇంకోటి అంటున్నారు, ఆయన తెల్ల కాగితం కాదంటున్నారు. అది విన్నారా మీరు? చెప్పమని చెప్తున్నారు శివలాల్ గారు ఏదో చెప్తున్నారు. అయితే ఈ రోజు ఏదైతే కిషన్ రెడ్డి గారి గురించి
మామూలుగా వెంకటరెడ్డికి సరే చుట్టరికం ఉండొచ్చు, నేను కాదంటలేను. నాకు రాజకీయ అనుభవంలో కిషన్ రెడ్డి గారు ఎన్వైకే నెహ్రూ యువ కేంద్రాల్లో మామూలుగా తిరుగుతుండే, లీడర్షిప్ గా కానీ లేకపోతే ఏదైనా ఆర్గనైజేషన్ ప్రోగ్రామ్స్ చేసేటప్పుడు కానీ. నేను ఆ రోజులలో మేము కూడా ఖచ్చితంగా స్టేట్ యూత్ అవార్డీస్ ప్రోగ్రామ్ లా, ఇగో ఇది 2000 నుంచి 2004 వరకు. ఈరోజు మాక్ యూత్ అసెంబ్లీ మేం క్రియేట్ చేసిన తర్వాత, మంత్రి అయిన తర్వాత, లేకపోతే డబ్ల్యూఓ కేంద్రం నుంచి యూత్ లీడర్షిప్ ప్రోగ్రామ్స్ మేము కూడా చేసినప్పుడు ఆయన ఉండు. కాకపోతే ఒకటేమంటే కిషన్ రెడ్డి గారికి ఫింగరింగ్ చేసే అలవాటు ఉంది. నేను, నా మిత్రుడు ఇంకొక ఆయన రంగారావు అని ఉన్నాడు, మేము స్టేట్ యూత్ అవార్డీస్ కౌన్సిల్ నుండి ఆయన ఎంపీ కాకముందు కూడా, ఒకవేళ నువ్వు మమ్మల్ని వ్యతిరేకిస్తున్నావు కదా, వెన్యూ నువ్వు పెట్టుకో, సమయం నువ్వు పెట్టుకో, ఎక్కడ రమ్మంటో చెప్పని చెప్పి ఉత్తరం బరకత్పుర ఇంటికి పోయి ఇచ్చి వచ్చిన రోజులు కూడా ఉన్నాయి మాది. ఎందుకంటే వెంకటరెడ్డి గారికి బహుశా ఈ విషయం తెలియదు. అంటే ఈ రోజు కూడా బీజేపీలో ఏదైతే క్యాడర్, లోకల్ క్యాడర్ ఉందో డివిజన్ వైజ్ లా, బండి సంజయ్ గారు వచ్చినప్పుడు ఎంతైతే బీజేపీ హైప్ లో పోయిందో, కిషన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కిషన్ రెడ్డి గారు అందరు నాయకులను తొక్కిపెట్టిండ్రు అనేది కూడా బీజేపీలో ఒక రైట్ సార్, మీ అభిప్రాయం అర్థమైంది. పబ్లిక్ లో ఒక అది ఒక చర్చ పార్టీ ఊరికి ఎవరు మాట్లాడతారు. రైట్ 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 శివలాల్ గారు, మీ అభిప్రాయం అర్థమైంది. ఉంది వెంకటరెడ్డి గారు. ఎస్ ఎస్ రాజకీయాలు ఉంటది, అవన్నీ మామూలు విషయాలండి. రామ్మోహన్ గారు చివరిగా చెప్పండి సార్, కంక్లూడ్ చేయండి. వ్యక్తిగత విషయాలు పోవద్దు, కానీ నేను కూడా ఇప్పుడు నేషనల్ అవార్డు నేను న్యూ అభ్యాసం తీసుకున్నాను. కనుక కిషన్ రెడ్డి గారు పనిచేసి ఇదేనంటారు, నెహ్రూ చెందిన దాంట్లో పనిచేసి కరెక్టే. కానీ నేను 2 సార్లు చెప్తున్నాను, ఇప్పుడు ఈ వివాదం ఇట్లా ప్రజలు నాశనం చేద్దామా, లేకుంటే ఈ 3 ముక్కల రాష్ట్రంలో ప్రజలకు ఏమైనా ఏం చేద్దామా అని ఆ కేంద్ర ప్రభుత్వం వడ్డించే లాగా ఉన్నది తెలంగాణ. మీరు వడ్డించడం ఆలోచన ఉండాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నాడా, కేసీఆర్ ఉన్నాడా, రేపు ఇంకెవరు వస్తారు కాదు. కానీ బీజేపీ వచ్చేదాకా మేము ఏం చేయమని కూర్చుంటే తప్పు జరుగుతుంది. నేను 2 ఏళ్లే ఉన్నది, పొద్దు ఉంది పొలం లేదు, పొద్దు లేదు పొలం లేదు. రేపు 2 ఏళ్ల లోపు కనుక నేను చెప్పిన 3 పనులు కనుక రాష్ట్రాన్ని చేస్తే బీజేపీకి మంచి ప్లస్ పాయింట్ ఉంటుంది అనుకున్నాం. ఎందుకంటే రీజనల్ రింగ్ రోడ్డు, అట్లానే మెట్రో విస్తరణ, దాంతో పాటు ఏదన్నా ఒక ప్రాజెక్టుకు, నా సాగునీటి ప్రాజెక్టుకు మీరు జాతీయ హోదా ఇవ్వండి. అవి తీసుకురావడానికి బీజేపీ ఎంపీలు అందులో ఇద్దరు కేంద్ర మంత్రులు ప్రయత్నం చేయాలి. ఎవరు వద్దనో చూద్దాం. ఇప్పుడు కొడుకులు కంట అంటే ఒక గొడవ అంటే అంత భక్తి వద్ద అక్కడ తెలంగాణ ప్రజలు కోరుకుంటుంది అంటే, మీరు 3 పార్టీలు 3 ముక్కలే ఏమని చేసుకోండి, మనకు కావాల్సిన అభివృద్ధి. తమిళనాడు రాజకీయాలు పాటిద్దామంటున్నా, ఒకరితో సహకరించుకోండి. ఖచ్చితంగా తెలంగాణ అభివృద్ధి 3 చేస్తే కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా బీజేపీకి వచ్చే 2 ఏళ్లలో ప్లస్ పాయింట్ అవుతుంది. ఈ క్రెడిట్ మీరే తీసుకోండి అంటున్నాడు రేవంత్ రెడ్డి కూడా. అదే అడుగుతుంది, ఈ క్రెడిట్ మీరే తీసుకోండి అంటున్నాడు. తీసుకుందాం, నష్టమే ఏంటి అంటున్నాను. రైట్, మీ అభిప్రాయం అర్థమైంది. ధన్యవాదాలండి బండారు రామ్మోహన్ గారు. ఎస్, ధన్యవాదాలండి బండారు రామ్మోహన్ గారు, ధన్యవాదాలండి గంగాపురం వెంకటరెడ్డి గారు, ధన్యవాదాలండి డాక్టర్ శివకుమార్ లాల్ గారు, ధన్యవాదాలండి బీఆర్ఎస్ రామ్మోహన్ గారు, మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేసినందుకు. ఎస్, హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2 ప్రాజెక్ట్ చుట్టూ రాజకీయ వేడైతే పెరిగింది. సీఎం రేవంత్ రెడ్డి ఈ ప్రాజెక్టు లేట్ కారణం కేసీఆర్ కూడా విమర్శించారు. అంతేకాదు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫేజ్ 2కు అడ్డుపడుతున్నారని ఆయన ఆరోపించారు. మరోవైపు కిషన్ రెడ్డి మాత్రం ఆరోపణలు తీవ్రంగా ఖండించారు. తాను ఎప్పుడు కూడా తెలంగాణ అభివృద్ధికి సహకరించానని, ప్రాజెక్టులను అడ్డుకోవడం తన విధానం కాదని చెప్పుకొచ్చారు ఆయన. ఇక మెట్రో ఫేజ్ 2కు కేంద్రం 50% నిధులు ఇవ్వడానికి సిద్ధంగా ఉందని కిషన్ రెడ్డి చెబుతుండగా, కేంద్ర అనుమతులు, రుణాల మంజూరులో జాప్యం జరుగుతుందని రాష్ట్ర ప్రభుత్వం వాదిస్తుంది. ఈ విషయంలో మీరేమంటారో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి ఏఎన్ఎన్. నమస్తే.